విటాలాక్ సిస్టమ్ ఉంటది. ఆ సిస్టమ్ ఉండడం వల్ల ఏంటంటే ఫుడ్ లో ఏదైతే న్యూట్రిషన్ వాల్యూస్ ఉన్నాయో అది లాక్ చేస్తది బయటకు పోకుండా. ఎప్పుడైతే లాక్ చేస్తదో అంటే మనం బయట చూసుకున్నట్టయితే మనం కూరగాయలు తెస్తాం ఇంటికి. సో అంతకుముందు ఏంటి చాలా రోజులయ్యి దాంట్లో ఉన్నటువంటి న్యూట్రిషన్ వాల్యూస్ అనేవి కొన్ని పోతూ ఉంటాయి. మనం ఇంటికి తెస్తాము. ఇంటికి తెచ్చి ఎమ్మటే మనం కుక్ చేయము. కొన్ని రోజులు మనం చేస్తాము. దానివల్ల ఏంటి దాంట్లో ఉన్నటువంటి న్యూట్రిషన్ వాల్యూస్ అనేవి కొంచెం పోతాయి. మళ్ళీ మనం కుక్ చేసేటప్పుడు ఎట్లాగా ఇప్పుడు ఎగ్స్ ఉందనుకోండి, ఎక్కువ వాటర్ వేసి బాగా బాయిల్ చేస్తాం. అట్లాంటి వల్ల ఏంటంటే దాంట్లో ఉన్నటువంటి న్యూట్రిషన్ వాల్యూస్ అన్ని పోతాయి. అలానే మనం ఇప్పుడు కుక్కర్స్ లో పెట్టేయటం గానీ, కర్రీస్ లో ఎక్కువ వాటర్ వేసేయటం గానీ, బాగా హీట్ చేసి బాయిల్ చేయడం గానీ, ఇట్లా చేయడం వల్ల ఏంటంటే దాంట్లో ఉన్నటువంటి న్యూట్రిషన్ వాల్యూస్ అన్ని పోతాయి. బట్ దీంట్లో ఏంటంటే మనము తక్కువ సిమ్ లో పెట్టుకొని వాటర్ అనేది తక్కువగా ఉపయోగించుకొని దాంట్లో విటాలాక్ సిస్టమ్ ఉండడం వల్ల ఏంటంటే మంచి న్యూట్రిషన్ అంటే ఏవైతే దాంట్లో ఉన్న క్వాంటిటీ ఆ క్వాంటిటీ అయినా సరే మనం తీసుకోగలుగుతాం. లేదనుకోండి మనం ఆ క్వాంటిటీ కూడా అంటే తింటాము అంతేగాని మనకు కావాల్సినటువంటి విటమిన్స్ మినరల్స్ మనకి రావన్నమాట. ఓకే. సో అలానే మనం ఆయిల్స్ మనం బయట చూసుకున్నట్టయితే ఇప్పుడు మనందరికీ తెలుసు ఆయిల్స్ వల్ల ఎంత డ్యామేజ్ అవుతుంది అనేది. దీంట్లో ఏంటంటే ఆయిల్స్ లేకుండా మనం కుకింగ్ చేసుకోవచ్చు. దానివల్ల ఏంటంటే ఫర్దర్ గా కూడా మనకి ఎటువంటి ఎఫెక్ట్ అనేది ఉండదు. ఓకే. సో చికెన్ వేస్తున్నానండి. సో ఆల్రెడీ దీంట్లో కారము, ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అన్ని వేసామన్నమాట. ఓకే. సో అట్లాగా మనం న్యూట్రిషన్ ఉన్న ఫుడ్ ని మనం తీసుకోవచ్చు. దాని పరంగా నేను క్వీన్ కొనడం అనేది జరిగింది. సో ఫస్ట్ డ్రీమ్ అన్నమాట అది. ఓకే. మీ దగ్గర ఏ క్వీన్స్ ఉన్నాయి? సో ఓక్ ఉంది, 5 పీస్ సెట్ ఉంది, 3 పీస్ సెట్ ఉంది, అలానే ఇంకొక పాన్ కూడా ఉందన్నమాట. సో ఇవన్నీ మేము వాడుతూ ఉంటాం ఇంటి దగ్గర క్వీన్ అనేది. సో సిల్వర్ పాత్రలు అనేది మేము వాడమండి, అల్యూమినియం గానీ ఇవన్నీ కూడా. సో దీంట్లో ఉన్నట్టు స్పెషల్ ఏంటంటే నాకు ఫస్ట్ చూడగానే నచ్చింది ఏంటంటే స్టెయిన్లెస్ స్టీల్ 30 years వారంటీ. సో నాకు చాలా అంటే హ్యాపీ అనిపించింది 30 years వారంటీ అని చెప్పగానే. సో మనకి లిడ్ కి ఇవ్వరండి వారంటీ. సో మనకి పాత్రకి అనేది మనకు వారంటీ ఇస్తారు. ఓకే. నాకు నచ్చింది అనమాట అది. ఓకే. లేడీస్ ఎక్కువగా చూసేది అదే కదా, మనకు పోయిన ఎమ్మటే కావాలని అనుకుంటాం. సో వారంటీ ఉంది మనకి క్వీన్ కి అనమాట. ఓకే. యా థ్యాంక్ యూ. సో ఆల్రెడీ కుక్ అవుతున్నాయండి. సో మనకి వెజిటేబుల్స్ అనేవి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేస్తానండి కొంచెం. సిమ్ లోనే చేసుకోవచ్చు. అసలు ఐలో అనేది పెట్టాల్సిన అవసరం లేదు. సిమ్ లో పెట్టినా కూడా ఐలో ఉడుకుతున్నట్టే మీకు కనిపిస్తుంది. ఇప్పుడు మేము చికెన్ అవన్నీ కూడా ఎప్పుడైనా మీరు బయటికి వెళ్ళే సిచ్యువేషన్ లేదంటే ఇంకెక్కడికైనా అర్జెంట్ గా వెళ్తున్నారు అన్నప్పుడు మరీ ఐలో కాకుండా మీడియంలో పెట్టుకోవచ్చు. మరీ ఐలో కాకుండా మీడియంలో పెట్టుకుంటారు. దానివల్ల మీకు అంటే ఆల్రెడీ సిమ్ లో ఉంటేనే తొందరగా హీట్ కి కుకింగ్ అనేది తొందరగా కంప్లీట్ అయిపోతుంది. ఇప్పుడు ఇక్కడ 4 స్టవ్స్ ఉన్నాయి కదా, మీరు ఒక ½ hour లో కుకింగ్ ఎన్ని వెరైటీలైనా చేసుకోవచ్చు. అలాంటి క్వీన్ అండి. అండ్ ఈ వెట్లైన్ లాక్ ఉంటది కాబట్టి మీరు శీతాకాలం, వర్షాకాలం వేడి వేడిగా తినాలనుకుంటాం మనం. చాలా వేడి వేడిగా అప్పటికప్పుడు చేసుకొని తినాలనుకుంటాం. లేడీస్ కి అప్పుడు చేసే ఇంట్రెస్ట్ ఉండదు, వంట చేసే ఇంట్రెస్ట్. కానీ ముందుగా చేసి పెట్టుకున్నా కూడా ఒక 3 hours 4 hours హీట్ అనేది ఆ వెటలైన్ లాక్ తోటి మనకి లాక్ చేస్తుంది. అప్పుడు మనం వండిన ఏదైతే ఐటెం ఉందో అది హీట్ అనేది తగ్గించదు. ఇంకోటి మీరు మళ్ళీ హాట్ బాక్సులు అలాంటివి తీసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. హాట్ బాక్సులు గట్టా చాలా మంది వేరే వాటిలో వండి హీట్ కోసం హాట్ బాక్సులు తీసుకుని హాట్ బాక్సుల్లో పెడుతూ ఉంటారు. కానీ క్వీన్ వల్ల ఏంటంటే హాట్ బాక్సులు కొనే అవసరం ఉండదు, మీ మనీ సేవ్ అయిపోతుంది. సింపుల్ గా అందులో వండుకోవడం, క్లీన్ చేసుకోవడం, చక్కగా మనం అందులోనే ఫుడ్ అనేది తినొచ్చు. అంత అద్భుతమైన క్వీన్. మేమైతే 7 years నుంచి వాడుతున్నాము. చాలా చాలా అద్భుతంగా యూజ్ చేస్తూ ఉంటాము. వేరే పాత్రలు అనేది ఏవి యూజ్ చేయము. ఓన్లీ సిల్వర్ పాత్రలు అలాంటివన్నీ మానేసాము. పోకు 3 pieces సెట్, 5 pieces సెట్ అండ్ సింగిల్ పాన్ అవే యూజ్ చేస్తున్నాము గత 7 years నుంచి కూడా.
ఇప్పుడు కుకింగ్ అవుతుంది కదా, ఈ లోపల ఇక్కడ కొద్దిమంది లీడర్స్ ఉన్నారు. సో వాళ్ళందరూ కూడా చాలా మంది మన క్వీన్ అనేది వాడడం జరుగుతుంది. ఓకే, సో వాళ్ళతో మాట్లాడిద్దామా మరి? ఎస్, స్టార్ట్ చేద్దాము. ఓకే, సో సో ఫస్ట్ ఐ మీన్ కొంతమంది లీడర్స్ నేమ్ చెప్తాను, అందరూ రెడీగా ఉండండి. క్వీన్ పట్టుకొని మీ దగ్గర ఉన్న ఏ క్వీన్ మన పేపర్ ఏది చేస్తున్నాను. సో ఇప్పుడు నేను కొద్దిమంది నేమ్స్ నేను అనౌన్స్ చేస్తాను. సో మీరందరూ కూడా ఇక్కడ లీడర్స్ ఉన్నారు కదా, స్క్రీన్ పట్టుకొని రెడీగా ఉండండి. ఓకే, మిమ్మల్ని నేను స్క్రీన్ మీద తీసుకొస్తా. 1 minute. మీరు క్వీన్ వాడక ముందు మీరు ఎలా ఫీల్ అయ్యేవారు, క్వీన్ కొనుక్కొని వాడిన తర్వాత మీరు ఎలా ఫీల్ అవుతుంది? ఓకే, సో మీరు అది చెప్పాలి. ఓకే, సో నేను ఇక్కడ సో శ్రీకాంత్ హేమలత గారు ప్లీజ్. గుడ్ ఈవినింగ్ అండి, మనీ ఈవినింగ్ అండ్ వన్ అండ్ ఆల్. సార్ హారిపుర, yes అండి, కంటిన్యూ. దిస్ ఇస్ హేమలత శ్రీకాంత్ ఫ్రమ్ విజయవాడ. నేను నేను ఫుల్ టైమ్ ఎంటర్ప్రెన్యూర్ అండి. అలాగే మా హస్బెండ్ ఒక ప్రైవేట్ కంపెనీలో అకౌంట్స్ మేనేజర్ గా జాబ్ చేస్తారు. నేను ఈ మెంటర్షిప్ వచ్చి దాదాపు 2.5 years అయింది. ఫస్ట్ డ్రీమ్స్ రాయమన్నప్పుడు ఫస్ట్ టైం మాకు ప్రసన్న మేడం క్వీన్ ఉంటుందని కూడా, మా అప్లైన్ మోహన్ ప్రసన్న గారు నాకు ప్రొడక్ట్స్ ఏమేమి ఉంటాయని పరిచయం చేసినప్పుడు క్వీన్ కూడా ఉంటదండి అని చెప్పారు. మాకు వచ్చిన 1 month 2.5 months లో డ్రీమ్స్ రాయమన్నారు. డ్రీమ్స్ రాయినప్పుడు నేను క్వీన్ రాసుకున్నాను. ఎందుకంటే విటమిన్స్ మినరల్స్ ఇప్పుడు రమ్య మేడం మనకు చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. కూరగాయలు ఎలా వస్తున్నాయి, మనం వండితే ఎలా పోతున్నాయి ఏంటనే విషయం చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు కదా. ఆ విధంగా మేము విటమిన్స్ మినరల్స్ ఉన్న న్యూట్రిషన్ ఫుడ్ మా పిల్లలకి మేము తినాలని సదుద్దేశంతో ఫస్ట్ నేను రాసుకున్న డ్రీమ్స్ లో క్వీన్ కూడా ఒకటి ఉంది. ఆ క్వీన్ ని నేను గత 2.5 years లో నేను ఫుల్ఫిల్ చేస్తున్నాను. లేటెస్ట్ గా ఫిబ్రవరి నెలలో మేము 3-piece సెట్ తీసుకోవడం జరిగింది. దీనివల్ల ఏంటంటే బిఫోర్ సార్ ఇందాక జనార్దన్ సార్ మనకి హోస్ట్ చేసేటప్పుడు చెప్పారు, గ్యాస్ కంపల్సరీ 2 బండలే అవుతున్నాయి, మీరు అన్నం తింటారా అని. అది 100% నిజమండి. నేను ఫిబ్రవరి నెల నుంచి క్వీన్ అంటే ఫిబ్రవరిలో మార్చిలో తీసుకున్నాను. మార్చి నుంచి నేను మార్చి నెలలో పెట్టిన బండ ఇవాళ ఇందాక ఆఫ్టర్నూన్ 2 o'clock బండ పెట్టాను. అప్పటి నుంచి బండ మార్చలేదు. ఇది 100% నిజం. హేమలత గారు, ఇప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు మీ ఫ్యామిలీ క్వీన్ వాడిన? చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నాను సార్. ఎందుకంటే స్టెయిన్లెస్ స్టీల్ ప్లస్ దట్టు 30 years వారంటీ ఉన్న వస్తువుల్లో నేను తింటున్నాను అంటే నేను ఒక గ్రేట్ పర్సన్ ని. ఎందుకంటే బిఫోర్ ఉన్న ఫుడ్ కి ఇప్పుడున్న ఫుడ్ కి చాలా తేడా ఉంది. బిఫోర్ మనకి అల్యూమినియం పాత్రలో వండకూడదు, ప్లస్ అలాగే నాన్ స్టిక్ పాత్రలో కూడా తినకూడదు అని చెప్తున్నారు. ఎక్కువ నాన్ స్టిక్ అల్యూమినియం లోనే వండుకుని తినేవాడము. అలా కాకుండా ఇప్పుడు ఈ స్టెయిన్లెస్ స్టీల్ లో కనుక వండుకుని తినడం వల్ల చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నా. ముందు హెల్దీ మన ఆరోగ్యం. క్వీన్ చూపించగలుగుతారా సార్ మీ దగ్గర ఉన్న క్వీన్ చూపించగలుగుతారా? ఎస్ సార్, చూపిస్తాను సార్. 1 minute తీసుకొస్తాను సార్. ఎగ్స్ ఇప్పుడు ఆపడం జరిగిందండి. సో 10 minutes అయిందనమాట మనం కుక్ చేసి. ఓకే, ఎగ్స్ అనేది ఆపేసాను. సో నెక్స్ట్ మనకి కృష్ణవేణి వెంకటేశ్వర గారు, ప్లీజ్ రైజ్ యువర్ హ్యాండ్స్. ఓకే, హేమలత గారు ప్లీజ్. ఇది చూసారా, ఇక్కడ మీరు ఫీల్ అవ్వలేదు కానీ మేము అందరం జూమ్ లో చూపిస్తున్నాము. చాలా వెయిట్ కూడా ఉంటది. ఇప్పుడు ఇందులో స్వీట్ చేయబోతున్నాం మేము. పాన్లో అనేది స్వీట్ అనేది చేయబోతున్నాము. మాట్లాడండి. 3-piece సెట్ తీసుకున్నాను సార్ నేను. ఇదిగోండి, చాట్ పాను, గుడ్డు క్లీన్ చేసి పెట్టుకున్నాను. క్వీన్ డెమో ఉందని కాస్తాను అనమాట. ఈరోజు నేను దీంట్లో టమాటా రైస్ చేశాను. చాలా అద్భుతంగా వచ్చింది, ఆయిల్ లేకుండా. మాకు ఇంతటి న్యూట్రిషన్ వాల్యూస్ ఉన్న ఫుడ్ ని పరిచయం చేసి ఇంతటి హెల్తీ ఫుడ్ తినే అవకాశం ఇచ్చిన మా అప్లయన్స్ మోహన్ ప్రసన్న గారికి థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ కృష్ణవేణి వెంకటేశ్వర గారు.
Thank you, sir. Thank you so much giving this great opportunity. All of you, great evening అండి. Myself కృష్ణవేణి వెంకటేశ్వర్లు ఫ్రమ్ హైదరాబాద్. మా సార్ వచ్చేసి బ్యాంక్ లో వర్క్ చేస్తారు, నేను వచ్చేసి యాజ్ ఏ హోమ్ మేకర్ ని. సో నాది కూడా డ్రీమ్ అండి. ఎందుకు అని అంటే, నేను ఈ ఆపర్చునిటీలో నన్ను పరిచయం చేసినప్పుడు లేడీస్ కి అన్ని చెప్పాలంటే బంగారము బట్టలు ఆ రెండు తర్వాత ఏంటివి అంటే గిన్నెలేనండి, పాత్రలే. ఎందుకంటే బయట ఏ షాప్ లోనైనా కొత్త ఐటమ్ ఏది వచ్చిందని సర్చ్ చేస్తుంటాము. అందులో నాకు ఆయిల్ లేకుండా వండే పాత్రలు ఉన్నాయని తెలిసి నేను చాలా ఎగ్జైట్ గా ఫీల్ అయినాను. ఆయిల్ లేకుండా వండాలి, అది ఎలా ఉంటుంది టేస్ట్ చూడాలని ఫస్ట్ స్టార్టింగ్ నుంచి అనుకున్నాను. నేను ఫిబ్రవరిలో తీసుకున్నానండి 3-piece సెట్ తీసుకున్నాను. ఆయిల్ లేకుండా వండుతున్నాను. ఇంతకు ముందుకు వండిన కెమెరా కొద్దిగా కిందకి ఇచ్చేస్తారా, కింద డౌన్ చేస్తారా? ఓకే, రైట్. ఇప్పుడు చూపించండి. ఓకేనా సార్? మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హైదరాబాద్ నుంచి. హైదరాబాద్. ఓకే, సో ఒకసారి చూపించగలుగుతారా? 3-piece సెట్ అండి ఇది. ఓకే, సింగిల్ అలా పీసెస్ ఒక్కొక్కటి చూపించండి. ఇదొకటి. సో మీరు బిఫోర్ వాడక ముందు ఎలా ఫీల్ అయ్యేవారు, వాడిన తర్వాత మీకు ఎలా అనిపిస్తుంది పీన్ వాడిన తర్వాత? నీరు వాడిన తర్వాత తినే ఆహారంలో చాలా తేడా వచ్చింది. ఎందుకు అని అంటే, ఇంతకు ముందు వాడే ఫుడ్లో టేస్ట్ పరంగా అయినా కలర్ పరంగా అయినా మాకు చాలా తేడా అనిపించింది. తీసుకున్నప్పుడు ఆహారం అనేది హెల్దీగా తీసుకుంటున్నాము, ఆయిల్ లేకుండా వండుతున్నాం అనే ఫీలింగ్ అయితే చాలా బాగా వచ్చింది. మాడిపోతుంటాయి అన్నం అయినా, రైస్ అయినా, కూరగాయలైనా, ఆకుకూరలైనా. బాగా మిరాకిల్ డేమో ఏంది అంటే ఎగ్స్ అండి. ఎగ్స్ వాడుతున్న క్రమంలో మనము బయట అల్యూమినియం పాత్రలైనా స్టీల్ పాత్రలైనా వాడినప్పుడు నీచు స్మెల్ వస్తుంది, అంటే కౌస్ అంటాము, తెలంగాణలో అయితే అలా అంటాము. ఆ స్మెల్ వచ్చినప్పుడు నేను వండడమే బంద్ చేశాను. అలాంటిది ఇప్పుడు రోజు ఎగ్స్ ట్రే తీసుకొస్తాము, మనిషికి 2 ఎగ్స్ రోజు బాయిల్ చేస్తాము. మేము ముగ్గురము 6 ఎగ్స్ బాయిల్ చేస్తాము డైలీ. కలర్ అనేది అందులో ఉన్న ఎల్లో కలర్ మారదు, స్మెల్ ఉండదు. చాలా బాగా చాలా చాలా బాగా ఎవరైనా వాడొచ్చా? ఎవరైనా వాడచ్చు సార్, ఈవెన్ థ్యాంక్ యూ సో మచ్. చాలా మంది ఉన్నారు, ఇంకా ఒక 45-50 మెంబర్స్ ఉన్నారు, అందరితో మాట్లాడుతుంటారు. నెక్స్ట్ ఓకే, జగదంబ రామమూర్తి గారు, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? Thank you, sir, inviting me. Great evening, all of you. Myself Jagadamba Ramamurthy from Belai నుంచి మాట్లాడుతున్నాను. నేను హౌస్ వైఫ్, ఛత్తీస్గఢ్ స్టేట్. ఛత్తీస్గఢ్ స్టేట్. ఓ గ్రేట్. ఓకే, yes sir. నేను హౌస్ వైఫ్. చెప్పండి. నేను హౌస్ వైఫ్ గా ఉన్నాను. మా సార్ చార్టెడ్ అకౌంటెంట్ ఆఫీస్ లో ఆడిటర్ గా వర్క్ చేస్తున్నారు. అయితే నేను ఈ మెంటర్షిప్ కి వచ్చాక నా ఫస్ట్ డ్రీమ్ క్వీనే. ఎందుకంటే ఆయిల్ లేకుండా కుక్ చేయాలి. మా సార్ ఎప్పుడూ అంటూ ఉండేవాళ్ళు, నువ్వు ఆయిల్ లేకుండా ఏ వంట వండలేవు కదా అని. అంటే మా ఇంట్లో ఎక్కువగా ఆయిల్ అనేది ఎక్కువగా వాడకం జరిగేది. అంటే నేను ఎప్పుడు ఆలోచిస్తూ ఉండేదాన్ని ఆయిల్ లేకుండా ఎలా కుక్ చేయాలని. అప్పుడు నేను ఈ మెంటర్షిప్ రావడం వల్ల ఫస్ట్ నా గోల్ అనేది క్వీన్ అని. ఆ క్వీన్ తీసుకున్నాక మేము ఆయిల్ అనేది పూర్తిగా అవాయిడ్ చేయగలిగాం. అలాగే ఫస్ట్ బిఫోర్ ఏంటంటే మేము ఎక్కువగా హై ఫ్లేమ్ లో కుక్ చేసేవాళ్ళం. దానివల్ల ఏంటంటే బాడీకి సరిపడే న్యూట్రిషన్ ఫుడ్ రాకపోవడం వల్ల చాలా వీక్ గా నర్వస్ గా ఉండేది బాడీకి. అదే ఈ క్వీన్ తీసుకున్న తర్వాత ఏంటంటే చాలా హెల్దీగా యాక్టివ్ గా ఉండగలుగుతున్నాము. అంటే ఇప్పుడు లో ఫ్లేమ్ లో, ముందు బిఫోర్ హై ఫ్లేమ్ లో పెట్టి కుక్ చేస్తే ఎంత టైం పట్టేదో అంతకంటే తక్కువ టైంలో లో ఫ్లేమ్ లో పెట్టి కుక్ చేయగలుగుతున్నాం. అంటే టైం సేవింగ్ అవుతుంది, మా గ్యాస్ కూడా తొందరగా అయిపోయేది. ఇప్పుడు గ్యాస్ కూడా సేవ్ అవుతుంది, టైం సేవ్ అవుతుంది, అన్ని హెల్దీగా ఉన్నాం, యాక్టివ్ గా ఉన్నాం. అంటే ఏంటంటే కుక్ చేసే వాళ్ళకే తెలుస్తుంది ఆయిల్ లేదనే సంగతి, తినే వాళ్ళకి తెలియదు సార్ ఆయిల్ లేదనే సంగతి. ఓకే, గుడ్, వెరీ గుడ్. మరి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు క్వీన్ తీసుకున్నాం? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను సార్. ఎవరైనా సరే క్వీన్ తీసుకోవచ్చు. క్వీన్ చూపించగలుగుతారా? 3-piece సెట్ సార్. ఓకే, రైట్. ఓకే, 3-piece సెట్. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. జూమ్ కాల్ లో. సో నెక్స్ట్ మనకి మేనా వెంకటరమణ గారు. ఎస్, మేనా వెంకటరమణ గారు, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. మైసెల్ఫ్ మేనా వెంకటరమణ, శ్రీకాకుళం నుంచి మాట్లాడుతున్నాను. ఓకే, మేనా వెంకటరమణ గారు చెప్పండి. మీరు క్వీన్
వాడిన తర్వాత ఎలా ఫీల్ అవుతున్నారు? ఎప్పటి నుంచి వాడుతున్నారు? నేను 2 years గా వాడుతున్నాను. చాలా హ్యాపీగా ఉన్నాము. వెయిట్ లాస్ కూడా చాలా బాగా తగ్గాము కూడా. ఈ రోజు క్లీన్ లో కూడా వంట చేసాము, బిర్యానీ కూడా చేసాము. ఇప్పుడే వావ్, ఓకే. వీళ్ళు బిర్యానీ చేశారు. ఓకే. ఫైవ్ క్యారెట్ హల్వా కూడా చేసాం. క్యారెట్ హల్వా, తర్వాత ఎగ్ కర్రీ. సో ఇప్పుడు మరి క్వీన్ చాలా వాడిన బాగుంది, తర్వాత మీకు ఎలా రుచిగా. అనిపిస్తుంది? ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీగా ఉందండి. ఆరోగ్యపరంగా బాగుంటుంది. తర్వాత న్యూట్రిషన్ బయటకు పోకుండా లాక్ అయిపోతుంది. తర్వాత ఆయిల్ సేవ్ అవుద్ది. ఆయిల్ కూడా తక్కువతో ఆయిల్ లెస్, ఆయిల్ వెయ్యవసరం లేదు. మనకి ఆయిల్ ఫ్లేవర్ కావాలంటే నువ్వులు కానీ కొబ్బరి, ఎండు కొబ్బరి పొడి కానీ పొడి చేసుకుని వేసుకుంటే ఆ ఫ్లేవర్ మనకి ఆయిల్ లేని ఫీలింగ్ ఉండదు. గ్యాస్ సేవ్ అవుద్ది, టైం సేవ్, మనీ సేవ్. ఓ గ్రేట్, వెరీ గుడ్, ఆరోగ్యం, సూపర్. రుచికి రుచి, ఎన్ని నెలలుగా ఆరోగ్యం. వాడుతున్నారండి మీనా గారు? ఎన్ని నెలలుగా మీరు వాడుతున్నారు? 2 years అవుతుందండి మనం వాడి. 2 years నుంచి వాడుతున్నారు. వావ్, ఫస్ట్ సూపర్. మేము దీంట్లో వచ్చిన తర్వాత ఫస్ట్ క్వీనే తీసుకున్నాము. ఎందుకంటే ఆయిల్ లెస్ అన్నారు కాబట్టి అది ఎలాగుంటది అది ఎగ్జైట్మెంట్ మీద అది తీసుకున్నాం. ఓకే, ఎక్సలెంట్, గుడ్, వెరీ గుడ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి మీనా గారు. నెక్స్ట్ జయంతి శ్రీనివాసరావు గారు. థ్యాంక్ యూ సార్ ఫర్ ఇన్వైటింగ్ మీ. మై సెల్ఫ్ జయంతి శ్రీనివాస్, ప్రొద్దుటూరు అండి. నేను ఒక గవర్నమెంట్ టీచర్ అండి, గవర్నమెంట్ హై స్కూల్ టీచర్ని. మా సార్ గారు ఒక బిజినెస్ మ్యాన్. నేను ఈ మెంటర్షిప్ లోకి వచ్చిన తర్వాత మా లక్ ఏంటంటే ఇక్కడ మెయిన్ డ్రీమ్స్ అంటారు. ఆ డ్రీమ్స్ రాసుకునే క్రమంలో నేను కూడా క్వీన్ అని రాసుకున్నాను. అది ఫుల్ఫిల్ అయింది. కాకపోతే మొదటగా మా ఇంట్లో ఉప్మా అంటే చాలా బాధపడేవాళ్ళు. మొదటగా మా బాబు ఉప్మా అంటే అబ్బా అనేవాడు. ఇప్పుడు దీంట్లో ఉప్మా చేస్తుంటే బాగా అంతా అయిపోతుంది, ప్లస్ స్వీట్ కూడా వాళ్ళకి పెద్దగా ఇష్టం ఉండదు. సేమే చేసినందుకు చాలా బాగా తింటున్నారు. కానీ ఇందాక లీడర్స్ అందరు చెప్పినట్ల జీరో ఆయిల్ తో రైస్ చేసుకోవచ్చు, ప్లస్ మంచి ఫుడ్ కూడా చేసుకోవచ్చు. ఇంకా మటన్ చేసామనుకోండి ఎంత అద్భుతంగా ఉంటుందంటే దాంట్లో ఉండే అవి అంటాం కదా, టేస్టీనెస్ కానీ విటమిన్స్ కానీ అలా లాక్ చేయడం వల్ల మటన్ అట్లాంటివంతా చాలా బాగా టేస్ట్ ఉంటాయండి. నేను కూడా 3 piece సెట్ తీసుకున్నాను. ఇక్కడ ఏంటంటే తినని వాళ్ళు కూడా ఈ టేస్ట్ వల్ల అద్భుతంగా తింటారు. ఈ టేస్ట్ చూసినారంటే వదులుకోరు. అందులో అందరు చెప్పినట్లే ఇక్కడ గ్యాస్ సేవ్ అవుతుంది. నేను స్కూల్కి వెళ్ళే క్రమంలో సిమ్లో పెట్టేసి వంట దాని అంతగా అది అవుతుంటుంది, నేను రెడీ రావచ్చు. అంత బాగా నీట్ గా, అంటే అడుగంటడం కానీ అట్లా ఉండదు. ఎందుకంటే ఇది సర్జరిక్ స్టీల్ అంటారు, 7 layers ఉంటుంది కాబట్టి మనం పని చేసుకుని వచ్చినా కానీ ఇది మనం సిమ్ లో ఉంచడం వల్ల అడుగంటడం అలాంటిదంతా ఉండదు. మనకు టైం సేవ్ అవుతుంది, ప్లస్ ఆయిల్ సేవ్, గ్యాస్ సేవ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ గ్రేట్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సో మచ్ జయంతి గారు. నెక్స్ట్ మనకి ఇన్వైటింగ్ పద్మరాజా గారు. ప్లీజ్ కమ్ టు ద పద్మరాజా. థాంక్స్ అండి సార్. ఒకసారి థ్యాంక్ యూ సో మచ్ సార్. హాయ్ ఫ్రెండ్స్, గ్రేట్ జస్ట్ అలా లైన్ లో ఉండండి పద్మ గారు. జస్ట్ ఓకే ఇక్కడ వెజిటేబుల్స్ అన్ని కూడా మనకి బాయిల్ అయినాయండి బిర్యానీకి సంబంధించి. ఇప్పుడు ఏం చేస్తామంటే మేము రైస్ అనేది ఆల్రెడీ ముందుగానే మనకు కావాల్సిన క్వాంటిటీ అనేది కొలిసి పెట్టుకున్నాము. రైస్ దానికి తగ్గ వాటర్ కూడా ముందుగానే తీసి పెట్టుకున్నాం కాబట్టి రైస్ వేస్తున్నాం అందులోని. ఇది ఆర్గానిక్ రైస్ అండి. సో మనం వేరే రైస్ కూడా వాడుకోవచ్చు. సో ఇది ఆర్గానిక్ రైస్ కాబట్టి ఆర్గానిక్ రైస్ అనేది. రైస్ మన వేరే అంటే ఇక్కడ చూస్తే గనక సో అన్ని వెజిటేబుల్స్ కరెక్ట్ గా బాయిల్ అయ్యాయండి. మనం చూస్తూ ఉంటాం కదా, కొన్ని పాత్రలో కుక్ చేసేటప్పుడు ఏంటంటే ఒక సైడ్ మాడిపోవటం ఇట్లా జరుగుతుంది. అంటే ఈ క్వీన్ లో ఏంటంటే మంట అనేది అన్ని వైపులా ఒకేలాగా ఫ్లో అవుతుంది అనమాట. కాబట్టి అన్ని కూడా వెజిటేబుల్స్ అన్ని కూడా కరెక్ట్ గా బాయిల్ అయ్యాయి. చికెన్ చూడండి ఆల్రెడీ కుకింగ్ అవుతుంది. చికెన్ అనేది బాయిల్ అవుతుంది. వాటర్ సో వాటర్ అనేది యాడ్ చేస్తున్నాను. నార్మల్ గానే మనం కుక్ చేస్తూ ఉంటాం కదా, ఒక గ్లాస్ రైస్ కి 2 గ్లాసులు వాటర్, అట్లాగే మనం కుక్ చేసేటప్పుడు క్వీన్ లో కూడాను అంటే ఒక గ్లాస్ కి 2 గ్లాసులు వాటర్ వేసుకోవాలి. అంతే గ్లాస్ రైస్ కి 2 గ్లాసులు వాటర్.
ఇప్పుడు ఈ కప్ తోటి మేము రైస్ సో మరి మీరు ఇక్కడ యాంబే రైస్, ఆర్గానిక్ రైస్ చూపిస్తున్నారు, ఎరువులు వాడండి, పురుగు మందులు వాడిన రైస్ వాడుతున్నారు. ఎస్ అందరూ అలా వాడలేరు కదా, మరి ఏ రైస్ అయినా కుక్ చేసుకోవచ్చా? ఏ రైస్ అయినా కుక్ చేసుకోవచ్చు. ఓకే. సో పద్మ గారు ప్లీజ్. Okay, thank you so much, sir. Hi, friends. Great evening, all of you. Myself, Raja Padma from Chennai. మా సార్ చూస్తే ఒక మెకానికల్ ఇంజనీర్ మాట. అయితే ఈ క్వీన్ గురించి చెప్పాలంటే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. అయితే మా దగ్గర ఉన్నది 5 పీస్ సెట్ అండి. ఇది ఒకటి పెద్దదన్నమాట. ఇందులో చూస్తే ఇంకొక 2 వస్తాయి. ఇది ఇందులో మనం రైస్ కానీ బిర్యానీ కానీ చేసుకోవచ్చు. ఇందులో చూస్తే మనం పప్పు, పాలు, ఇంకా ఆల్ ఇన్ వన్ అన్ని చేసుకోవచ్చు. ఇందులో చూస్తే మనం ఇది 3దండి. ఇందులో చూస్తే మనం ఫ్రై ఐటమ్స్ అవన్నీ చేసుకోవచ్చు. ఫ్రై, ఇడ్లీ మొత్తం ఆల్మోస్ట్ మనం అన్ని కూడా చేసుకోవచ్చు ఇందులోని. అయితే ఈ క్వీను మేము ఒక 2 ఇయర్స్ అవుతుందండి మేము తీసుకొని. అయితే మేము ఎందుకు తీసుకున్నాం అంటే మేము మా సార్ చూస్తే హెవీ గ్యాస్ట్రిక్ తో సఫర్ అయ్యేవారు అనమాట. సఫర్ అయ్యే క్రమంలో ఆయిల్ అంటే మనం ఎక్కువ ఏ హెల్త్ సమస్య వచ్చినా కూడా మెయిన్ ఆయిల్ అనమాట. ఓకే అండి. అలాగా ఈ క్వీన్ తీసుకొని 0 ఆయిల్ తో మేము ఫుడ్ స్టార్ట్ చేసాము చేసుకోవడము. దానివల్ల మాకు గ్యాస్ట్రిక్ సమస్య అనేది ఫస్ట్ పోయిందనమాట. అలాగే బిఫోర్ చూస్తే నేను ఇంట్లో చాలా అంటే ఇంట్లో కిచెన్ లో చూస్తే ఎక్కువ పాత్రలు యూజ్ చేసేసేదాన్ని. అంటే ఎక్కువ హెవీ వర్క్ అయిపోయేది నాకు, అంటే పాత్రలు క్లీన్ చేసుకోవడం. కానీ మన యాంబే క్వీన్ గాని మన దగ్గర ఉంటే ఎక్కువ పాత్రలు ఉపయోగించే పని ఉండదండి. అలాగే చూస్తే మనం సార్ వాళ్ళు చెప్పినట్టు ఆయిల్ మనీ మనకు మిగులుతుంది, టైం సేవ్ అవుతుంది. అలాగే గ్యాస్ అండి మెయిన్ గా మాకైతే ఇంతకు ముందు యాంబే వేయలేనప్పుడు 45 days కి ఒక సిలిండర్ అయిపోయిందండి. ఇప్పుడు ఇందాక జనార్దన్ సార్ చెప్పినట్టు ఇయర్లీ 2 సిలిండర్స్ అవుతాయి అనమాట. అంటే ఎక్కువ మనం సిమ్ లో పెట్టుకొని యూజ్ చేసుకుంటాం అన్నమాట. ఇక్కడ అన్ని మనకి అలాగే పీపుల్ బట్టి వాళ్ళు వాడే విధానం బట్టి అవును సార్. ఉంటుంది. అంటే జాయింట్ ఫ్యామిలీ అది కట్ అయితే టిఫిన్స్, స్నాక్స్ ఎక్కువ అయితే సిలిండర్ 1, 2 ఎక్స్ట్రా అవ్వచ్చు. అంటే మేము ఒక 2 మీల్సే చేస్తాం కాబట్టి మాకు సిలిండర్ కూడా సేవ్ అయ్యాయి అనమాట. మనం అన్ని విధాలుగా సేవ్ అవుతుందండి. పెను ఒత్తిడి తగ్గిపోద్ది మెయిన్ గా. పెను ఒత్తిడి అంటే ఎక్కువ పాత్రలు మనకి హెవీ వర్క్ ఏంటంటే గిన్నెలు క్లీన్ చేయడం, పెట్టడం సో కదా. మరి పద్మ గారు ఈ క్వీన్ ఎవరైనా వాడచ్చు? ఎవరైనా వాడచ్చు సార్. ఏంటే ఈ హెల్తీ ఫుడ్, న్యూట్రిషన్ ఫుడ్ ఇందులో వస్తుంది కాబట్టి టేస్ట్ ఎలా ఉంటదండి పద్మ గారు? సార్ టేస్ట్ ఎలా ఉంటది? టేస్ట్ సూపర్ సార్. ఏంటి ఇప్పుడు వెజిటేబుల్స్ అన్ని కూడా మనం వేరే పాత్రలో చేస్తే, ఇప్పుడు తోటకూర ఉందనుకోండి, నేను చాలా బాగా అబ్జర్వ్ చేస్తాను, బ్లాక్ కలర్ లోకి అయిపోద్ది తోటకూర వేరే పాత్రలో చేస్తే. కానీ మన క్వీన్ లో చేస్తే తోటకూర ఎలా వేసామో అలాగే ఉంటుంది సార్. ఏదైనా కూడా మటన్ అయినా ఏదైనా కూడా సింపుల్ గా బాయిల్ అయిపోద్ది. మామూలుగా వేరే పాత్ర అయితే కుక్కర్లో పెట్టి 10 విజిల్లు 15 విజిల్లు మటన్ అలా బాయిల్ చేస్తారు. కానీ మన అంట్లో సింపుల్ గా బాయిల్ అయిపోద్ది. ఓకే, థ్యాంక్ యూ అండి పద్మ గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. భవానీ శివప్రసాద్ గారు ప్లీజ్ కమ్ టు ద జూమ్ స్టేజ్. థ్యాంక్ యూ సార్ ఇన్వైటింగ్ మీ. మై సెల్ఫ్ భవానీ శివప్రసాద్ అండి, ఫ్రమ్ వైజాగ్ నుంచి మాట్లాడుతున్నాం. అండ్ మా హస్బెండ్ స్టీల్ ప్లాంట్ ఎంప్లాయ్ గా వర్క్ చేస్తుంటారు. నేను హోమ్ మేకర్ గా ఉన్నాను. అండ్ నేను 3 పీసెస్ సెట్ యూజ్ చేస్తూ ఉంటాము. అండ్ ఈ క్వీన్ తీసుకోవడానికి మెయిన్ రీజన్ వచ్చేసి నేను ఎక్స్పెషల్లీ మోహన్ సార్ అని చెప్తాను. ఎందుకంటే మోహన్ సార్ వీడియో ఫాలో అయ్యేది అనమాట. సార్ ఫుడ్ అంతా కుక్ అయిపోయిన తర్వాత టేస్ట్ చేసి అదృష్టం ఉండాలి అనేవారు అనమాట. ఆ అదృష్టవంతుల లిస్ట్ లోకి వెళ్ళిపోవాలని చెప్పేసి మేము డ్రీమ్ చేసాము. అండ్ గత 6 months నుంచి యూజ్ చేస్తున్నామండి. అండ్ నేను ఎగ్ డెమో చూసి రియలైజ్ అయ్యాను క్వీన్ తీసుకోవాలని చెప్పేసి. అండ్ అంత తక్కువ వాటర్ తో ఎగ్ కుక్ అవ్వడం నాకు బాగా నచ్చింది. అంటే మనం ఏదైతే ఎస్టిక్ ఫుడ్స్, పులప వస్తువులు ఏదైతే వాడతామో, రసం చేసిన, మనం టమాటా ఇలాంటి వాడినప్పుడు అల్యూమినియం పాత్రలు, మనకి అల్యూమినియం అన్నది మనకి ఫుడ్ లో కలిసిపోయి చాలా సమస్యలు అనేవి వస్తున్నాయి. అండ్ ఒక సర్వే ప్రకారం కూడా బ్రెస్ట్ క్యాన్సర్ రావడానికి కూడా మెయిన్ రీజన్ ఇలా అల్యూమినియం అని చెప్పి నేను ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువ చూస్తుంటాం. రియలైజ్ అయ్యి మేము తీసుకున్నాము. హ్యాపీగా ఫ్యామిలీ అంతా హెల్దీ ఫుడ్ తీసుకుంటున్నాము. అంటే నాకు దీంట్లో అంటే ఎవరికాలు రియలైజ్ అవ్వాలి కదా. మేము వండినప్పుడు చాలా విషయాల్లో రియలైజ్ అయ్యాం. క్వీన్ విషయంలో మాత్రం
అండ్ చాలా బాగా అనిపిస్తుంది సార్. అండ్ ప్రతి ఒక్కరు Very కూడా good. వాడచ్చు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి భవాని గారు. నెక్స్ట్ మనం చూసుకుంటే దివ్య చిరంజీవి గారు, ప్లీజ్ కమ్ టు ద జూమ్ స్క్రీన్. మనీ ఈవినింగ్ సార్, నేను 3-piece సెట్ తీసుకున్నాను. మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మైసెల్ఫ్ దివ్య ఫ్రమ్ గుంటూరు. మా హస్బెండ్ వచ్చేసి ఒక కానిస్టేబుల్ గా వర్క్ చేస్తున్నారు. మేము 3-piece సెట్ తీసుకున్నాం సార్. 3-piece సెట్ అంటే ఒక 5-6 months నుంచి వాడుతున్నాము. ఇది తీసుకోవడానికి ముఖ్య కారణం ఏంటంటే మాకు అల్యూమినియం పాత్రలు ఎక్కువ వాడకూడదు, క్యాన్సర్ వస్తుందని చూసాము సార్. న్యూస్ పేపర్ లో కానీ వాటిలో చూసాము. ఆయిల్ లేకుండా అంటున్నారు కదా అనేది ఫస్ట్ నా డ్రీమ్ సార్, క్వీన్ తీసుకోవటం అనేది. ఇది తీసుకున్నాక చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాం సార్. తీసుకోక ముందు ఎక్కువ వంటగదిలో ఉండేవాళ్ళము. తీసుకున్న తర్వాత తక్కువ టైంలోనే నాకు వంట అనేది కుక్ అవుతుంది. చాలా టేస్టీ అయిన ఫుడ్, న్యూట్రిషన్ వాల్యూస్ ఉన్న ఫుడ్ అనేది తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. చూపిస్తారమ్మా మీరు క్వీన్ కరెక్ట్ గా కెమెరా? ఓకే. ఓకే. సో ఇప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు క్వీన్ వాడుకుంటారు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను సార్. అంటే కర్రీస్ కూడా అంటే ఎగ్స్ కావచ్చు, తక్కువ వాటర్ తో ఎగ్స్ అనేది చాలా బాగుంది సార్. అలాగే కర్రీలు కూడా, కర్రీస్ ఎలా చేసినా గానీ టేస్ట్ ఉంటున్నాయి సార్. ఈ క్వీన్ తో మేము బాగా ఎంజాయ్ చేస్తున్నాం సార్ ఫుడ్ అనేది. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే, నెక్స్ట్ మనం చూసుకుంటే శైలజ శివనారాయణ గారు, ప్లీజ్ కమ్ టు ద జూమ్ స్క్రీన్. మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారమ్మా? గుడ్ ఈవినింగ్ సార్, నా పేరు శైలజ ఫ్రమ్ అనంతపురం సార్. నేను కూడా 3-piece సెట్ తీసుకున్నాం సార్. ఇందులో వంట అయితే అమృతం సార్. ఇందులో చేసుకొని తింటుండే ఇంకా తినబుద్ధి అవుతుంది సార్. మేము యాక్చువల్ గా క్వీన్ తీసుకోక ముందు కుక్కర్ లో వంట చేసుకునే వాళ్ళం సార్. కుక్కర్ లో వంట చేయడం వల్ల అది అంతా పొంగిపోతున్నాయి సార్. పప్పు కానీ ఈ కర్రీస్ కానీ దాంట్లో పొంగిపోవడం వల్ల అందులో ఉండే ప్రోటీన్స్, విటమిన్స్ అన్ని ఆ వాటర్ రూపంలో బయటకు వెళ్ళిపోతుంది సార్. దాని ద్వారా మేము క్వీన్ తీసుకున్నాం సార్. న్యూట్రిషన్ అంతా కుక్కర్ వాటర్ రూపంలో వెళ్ళిపోతున్నాయి అనేసి ఈ క్వీన్ కి మేము తీసుకోవడం జరిగింది సార్. థ్యాంక్ యూ సార్. వెరీ గుడ్ అమ్మా శైలజ. నెక్స్ట్ మనం చూసుకుంటే భాగ్య జీవీఎస్ రెడ్డి గారు. హాయ్ అండి, వెరీ గుడ్ ఈవినింగ్ వన్ అండ్ ఆల్. మైసెల్ఫ్ భాగ్య జీవీఎస్ రెడ్డి, ఐఎమ్ ఫ్రమ్ ప్రకాశం డిస్ట్రిక్ట్. సో నేను బిఫోర్ అంటే ఇంతకుముందు పీన్ తీసుకోక ముందు వచ్చేసి నేను మన పర్సోనా కోకోనట్ ఆయిల్ వాడేవాళ్ళము. దెన్ తర్వాత వచ్చేసి నేను లాస్ట్ మంత్ లో తీసుకున్నాము పీన్ తీసుకున్న తర్వాత మేము వచ్చేసి ఆయిల్ లేకుండా జీరో ఆయిల్స్ వండుకుంటున్నాము. జీరో ఆయిల్ వండుకోవటం వల్ల ఏమంటే మనకు న్యూట్రిషన్ ఫుడ్ వస్తుంది, అలాగే మనకు వచ్చేసి గ్యాస్ సేవ్ అవుతుంది, అలాగే వంట కూడా అంటే టైం త్వరగా అంటే అవుతుంది. సో ఇలా తినటం వల్ల ఏమంటే మనం హెల్దీగా లైఫ్ లీడ్ చేయొచ్చు అనమాట. సో ఇది కొన్న తర్వాత అయితే నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. మా ఫ్యామిలీ మెంబర్స్ అంతా కూడా షూర్, తప్పకుండా సార్. ప్లీజ్. వావ్, సూపర్, ఎక్సలెంట్ అండి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. మిల్క్ అనేవి ఇక్కడ బాగా మరుగుతున్నాయండి. ఇందులో 3 నిమ్మకాయలు తీసుకున్నాము, నిమ్మరసం. ఇది మేము పాలకో చేయబోతున్నాము ఈరోజు. ఇక్కడ నిమ్మరసాన్ని తీసుకున్నాము. ఇలా మనం కలుపుకుంటూ మరుగుతాయండి అలాగా. ఏం చేస్తారు? పాలలో నిమ్మరసం వేస్తారు. నిమ్మరసం వేస్తాం. ఓకే, ఇప్పుడు చూపిస్తారా చికెన్? చికెన్ కూడా ఆల్మోస్ట్ కుక్ అయిందండి. సో ఆయిల్ లేకుండా చికెన్. ఆయిల్ లేకుండా చికెన్ అండి.
బిర్యానీ ఒకసారి చూపించాను. సో బిర్యానీలో వాటర్ వేసాం కదా, సో కుక్ అవుతుందండి. సో వెజిటేబుల్స్ చూసారా, కలర్ అనేది చేంజ్ అవ్వలేదు. ఓకే, సో మనకి కావాలంటే పచ్చి బఠానీ ఇట్లాగా మనకి ఏ కావాలన్నా సరే వెజిటేబుల్స్ అన్నీ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ చూద్దాం మన లీడర్స్ ని. ఓకే, సో యా, వాణిశ్రీ భవానీ శంకర్ గారు, ప్లీజ్ కమ్ టు ద స్టేజ్. Yes, myself Vanitri Bhavani Shankar from Bangalore. నేను ఈ రోజు జరుగుతుండే ఈ ప్రోగ్రామ్ గురించి నేను చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నాను చెప్పాలంటే. యాక్చువల్లీ చెప్పాలంటే దిస్ క్వీన్ ఈస్ వెరీ ఎఫెక్టివ్ అండ్ ప్రొడక్టివ్ ఫర్ అవర్ క్వీన్స్. అంటే వంటింట్లో కుందేల్లాగా లేకుండా మనం ఎంత మంచిగా ఇవి చేయొచ్చు అనే దానికి చాలా అరుదైన ఐటమ్ అన్నమాట. యాక్చువల్లీ స్పీకింగ్ ఇది చెప్పాలంటే కొంచెం కాస్ట్లీ అని ఫస్ట్ థాట్ ప్రాసెస్ అయితే నాకు ఉండింది ఫ్రాంక్లీ స్పీకింగ్. ఎందుకంటే ఒక కుక్కర్కి 8,000, నాదైతే 1 piece సెట్ అండి. జస్ట్ నేను ఇది కొన్నప్పుడు నాకు ఒక డౌట్ ఉండింది, 1 piece సెట్ కి 8,000 రూపీస్ ఎందుకు అని. ఆమెట 5W1H అని అంటారు కదా, వై, వేర్, వన్, వాట్ అండ్ హౌ అని. అది ఒక్కొక్కటి కూడా నాకు ఈజీ అవుతూ వస్తుంది. ఏంటంటే వెరీ ఫస్ట్ నేను చెప్పాల్సి వస్తే ప్రీ మెయింటెనెన్స్, అంటే ఎక్కడ దీనికి సేఫ్టీ వాల్వ్ కానీ గ్యాస్కెట్స్ కానీ ఇలాంటివి ఏం లేవన్నమాట. సో ఇది వెరీ ఈజీ మెయింటెనెన్స్. మరి కుక్ చేసేటప్పుడు కూడా ఇది చాలా బాగా అనిపించింది నాకు. ఎందుకంటే లో ఫ్లేమ్ లో పెడతాం కాబట్టి మనకు ఫోకస్డ్ గా వండగలుగుతాం. మరి ఆ వైటల్ సిస్టమ్ ఉండేదాని నుంచి మనకు ఇంతవరకు చెప్పినట్టుగా రంగు, రుచి, వాసన 3 కూడా కమ్మగా అలానే ఉండిపోతున్నాయి. కాబట్టి ఎవరైనా కొనాల్సిందే. మరి ఆరోగ్యమే మహాభాగ్యం అంటే ఇందులో 2 ఉందండి, హెల్త్ ఈజ్ వెల్త్. ఆ హెచ్ను కొంచెం టిల్ చేస్తే వెల్త్ అవుతుంది. ఆ వెల్త్ మన బిజినెస్ పరంగా కూడా మనం వాడుకోవచ్చు అనమాట. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఇంట్లో ఉండాల్సిన సెట్. జస్ట్ నేను ఇప్పుడు డౌట్ తోనే ఒకటి కొన్నాను. నెక్స్ట్ మంత్ నేను మళ్ళీ 3 piece సెట్ కొనాలనే ఒక ఇంప్రెషన్ తో కూడా ఉన్నాను. టేస్ట్ వైజ్, కలర్ వైజ్ అన్ని కూడా చాలా బాగున్నాయి. నిజంగా థ్యాంక్స్ టు యూనివర్స్, థ్యాంక్స్ టు అవర్ మోహన్ సార్ అండ్ ప్రసన్న మ్యామ్ అండ్ గ్రేట్ మై కోచెస్ అండ్ మెంటర్స్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ వాణిశ్రీ గారు. నెక్స్ట్ మనకు శైలజ శిల్ప సురేష్ గారు. యా, ప్లీజ్ కమ్ టు ద స్టేజ్. థ్యాంక్ యూ సార్ ఇన్వైటింగ్ మీ. దిస్ ఈజ్ శిల్పా సురేష్ ఫ్రమ్ కడప అండి. నేను హౌస్ వైఫ్ గా ఉంటున్నాను. మా వారు బిజినెస్ చేస్తుంటారు. నేను వచ్చేసి ఓక్ తీసుకున్నానండి. ఈ ఓక్ ఏంటి అంటే నేను మా పిల్లలకి మంచి న్యూట్రిషన్ ఫుడ్ అందించాలి అనే ఉద్దేశంతో తీసుకున్నాను. ఇప్పుడు ఏంటి అంటే మనం వెజిటబుల్స్ చూసుకుంటే చాలా కెమికల్స్ తో పండిస్తున్నారు కదండి. కనీసం మనం వాటిని అయితే మార్చలేము. కనీసం మా పిల్లలకి న్యూట్రిషన్ ఫుడ్ అందించాలనే ఉద్దేశంతో అండ్ వితౌట్ ఆయిల్ తో కుక్ చేయొచ్చు కాబట్టి నేను ఇది తీసుకోవడం జరిగింది. ఇది దీంట్లో కుక్ చేయడం వల్ల ఏంటి అంటే మనకి చాలా బాగా టేస్ట్ కూడా అనిపిస్తుంది. న్యూట్రిషన్ వాల్యూస్ అనేది బయటికి పోవు కాబట్టి నేను మా ఫ్యామిలీ కూడా హెల్దీగా ఉంచుకోవడం కోసం దీన్ని తీసుకున్నానండి. థ్యాంక్ యూ సార్. వెరీ నైస్. యా, నెక్స్ట్ మనం చూసుకుంటే ప్రసాద్ దివ్య గారు, ప్లీజ్ కమ్ టు ద స్టేజ్. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు సార్ మీరు? హాయ్, గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. దిస్ ఈజ్ ప్రసాద్ ఫ్రమ్ మైసూర్. నేను యాక్చువల్లీ ఇది బ్యాచిలర్ గా ఉన్నప్పుడు తీసుకున్నాను. ఇప్పుడు ఫ్యామిలీకి కూడా బాగా యూజ్ అవుతుంది. లాస్ట్ 5 years నుంచి యూజ్ చేస్తాను. నేను 5 piece సెట్ తీసుకున్నాను. 1.5 liter అండ్ 2 liter అండ్ 4 liter పీస్ తీసుకున్నాను నేను. చూపిస్తారా సార్ మీకు? సార్ ప్రసాద్ గారు ఒకసారి చూపిస్తారా? 2 liter విత్ లిడ్. ఓకే, నెక్స్ట్ 1.5 అండ్ విత్ లిడ్. నెక్స్ట్ 4 liter అండ్ విత్ లిడ్. అన్నిటికీ లిడ్ కూడా ఎక్స్ట్రా తీసుకున్నాను అనమాట. నేను 6 pieces తీసుకున్నాను యాక్చువల్. నేను ఎలా సిన్స్ అనిపిస్తుంది మీకు? 5 years ఆన్వర్డ్స్ నేను యూజ్ చేస్తున్నాను. యాక్చువల్ ఎలా బేసిక్గా అనిపిస్తుంది ఇది వాడుతున్న తర్వాత? సార్ ఇది వాడాక మీకు ఎలా అనిపిస్తుంది? టేస్ట్ మెయిన్, 0 oil కుకింగ్. నెక్స్ట్ టేస్ట్ అల్టిమేట్. యాక్చువల్లీ బ్యాచిలర్గా ఉన్నప్పటి నుంచి నేను తీసుకున్నాను ఇది. కొంచెం వంటలు అంటే బాగా ఇష్టం, ప్రిపేర్ చేయడం బాగా అంతకంటే ఇష్టం. ఓకే, చాలా బాగుంది. ప్రతి ఒక్కరు యూజ్ చేయాల్సిన ప్రొడక్ట్ ఇది.
వెరీ గుడ్. థ్యాంక్ యూ అండి ప్రసాద్ గారు. థ్యాంక్ యూ యా, నెక్స్ట్ భాగ్యలక్ష్మి నాగరాజు గారు. అందరికీ మనీ ఆఫ్టర్నూన్ అండి. మైసెల్ భాగ్యలక్ష్మి నాగరాజు ఫ్రమ్ కర్నూలు. సో నేను ఒక గవర్నమెంట్ సెక్టర్లో పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తాను. అలాగే మా సార్ వచ్చేసి డాక్టర్గా వర్క్ చేస్తారండి, మెడికల్ ఆఫీసర్గా వర్క్ చేస్తారు. సో నేను లాస్ట్ 6 months బ్యాక్ తీసుకున్నాము యాంబ్రీ క్వీన్. సో ఇది కూడా మాకు డ్రీమ్లో రాసుకున్నప్పుడు ఖచ్చితంగా యాంబ్రీ క్వీన్ అనేది తీసుకోవాలి, ఎలా ఉంటుంది ఫుడ్, ఆయిల్ లేకుండా ఎలా చేసుకోవచ్చు, ఇవన్నీ కూడా ఉన్నాయి మాకు. సో నేను తీసుకున్నాము 3 set పీస్ ఒకటి, లార్జ్ ఫ్లాట్ ప్యాన్ ఒకటి, ఇది వచ్చేసి ఇది ఒకటి, అలాగే 3 set పీస్లో ఇంకొకటి వచ్చేసి మనకు లార్జ్ ఫ్లాట్ ప్యాన్. సో ఇది, సో వీటి వల్ల ఫుడ్ అనేది బిఫోర్కి ఆఫ్టర్కి తేడా ఏంటంటే, బిఫోర్ వచ్చేసి ఆయిల్ వేస్తే కానీ మనం చేయలేము, అలాగే గ్యాస్ కన్జంప్షన్ కానీ, అలాగే టైం కానీ, పాత్రలు ఎక్కువ వాడడం కానీ ఇవన్నీ జరిగేటివి. ఆఫ్టర్ క్వీన్ తీసుకున్న తర్వాత ఏంటంటే టైం ఒకటి సేవ్ అయింది, అలాగే తీసుకున్న ఫుడ్లో మనం ఏదైతే ఫుడ్ వండుతామో వాటిలో న్యూట్రిషన్ వాల్యూస్ అన్నీ కూడా ఉన్నాయి. ఎస్పెషల్లీ ఎగ్ కానీ, మటన్ కానీ, అలాగే కొబ్బరి రైస్ మేడం చూపించారు ఒకసారి. సో అది చేసినప్పుడు టేస్ట్ అయితే ఎక్కడా కానీ తగ్గలేదు, చాలా టేస్టీగా హెల్దీగా తీసుకోగలుగుతున్నాము. సో చాలా బాగా నచ్చిందండి. సో అందరూ కూడా యూజ్ చేసుకోవచ్చు, హెల్దీ ఫుడ్, టైం సేవ్ అవుతుంది, వైట్ లాస్ సిస్టమ్ ఉంటుంది. సో చాలా బాగా నచ్చింది సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి, సూపర్, చాలా మంచి ఇన్ఫర్మేషన్ సార్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ మనకి అనిల్ మాధవి గారు. యా, ప్లీజ్ కమ్ టు ద జూమ్ స్టేజ్. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మీరు? గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. మైసెల్ఫ్ మాధవి ఫ్రమ్ కరీంనగర్. మేము మా వారు కరీంనగర్ కిరాణా స్టోర్ రన్ చేసుకుంటూ ప్యాషనెట్ గా బిల్డ్ చేస్తున్నాము. మేము న్యూట్రిషన్ ఫుడ్ తీసుకోవాలని పీసెస్ తీసుకున్నాము, 5 piece set. 5 piece set, 3 గిన్నెలు 2 మూతలు. మాకు తీసుకున్నప్పటి నుంచి న్యూట్రిషన్ ఫుడ్ మా పిల్లలకు కూడా ఇవ్వాలని అనుకున్నాము. న్యూట్రిషన్ ఫుడ్ ఇస్తూ గ్యాస్ సేఫ్ అవుతుంది, మనీ సేఫ్ అవుతుంది. కూరగాయల నిజమైన రుచి అంటే ఇదేనా అనిపించే అంత టేస్టీగా ఉంటుంది. అదేవిధంగా కూరగాయల కలర్ మారదు. ఇంకొకటి హెల్త్ పరంగా చూస్తే కనుక ఫైల్స్ ఉన్న వాళ్ళకైతే ఆయిల్ ఎంత అసలు 0 ఆయిల్ తినడం అనేది మరీ మంచిది. కొన్ని సంవత్సరాలుగా నాకు ఆ ఇబ్బంది ఉండే. ఈ దీంట్లో కుక్ చేసినటువంటి ఫుడ్ తినడం ద్వారా అట్లాంటి ఇబ్బంది ఏమి ఉండదు. చాలా బాగుంటుంది టేస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. రైట్, ఇంకా చాలా మంది ఉన్నారు. నేను రెడీ చేసి మీరు ఆల్రెడీ ఎవరైతే చైర్ లిస్ట్ ఇచ్చారో వాళ్ళని నేను ఇన్వైట్ చేస్తాను. నెక్స్ట్ మనకి మానస గారు ఉన్నారు, ఓకే, అండ్ భీమేశ్వరి గారు, తర్వాత భార్గవి మారుతి గారు. సో ఇక్కడ ప్లీజ్ రేజ్ యువర్ హ్యాండ్స్. దాంట్లో వేసినా, ఇప్పుడు వేసినా. ఓకే, యా, మారుతి గారు ప్లీజ్ కమ్ టు ద జూమ్ స్టేజ్. Yeah, thank you sir. Great evening all of you. Myself Maruti Bhargavi from Pulivendala. యా, నేను ఈ మెంటర్షిప్ లో లేనప్పటి నుండి ఒకరోజు యూట్యూబ్ వీడియోస్ చూడడం ద్వారా ఒకరోజు మేడం వీడియో కనిపించింది. మేడం వీడియో చూసి నేను వోక్ కొనడం జరిగింది. అంటే మా పాపకి ఎప్పుడు హెల్త్ ఇష్యూ ఉండేవి, ఎంత హెల్తీగా తనకి ఫుడ్ పెడుతూనే ఉంటున్నా, కానీ ఏదో ఒకటి హెల్త్ ఇష్యూనే వస్తూనే ఉంది. నేను మేడం వీడియోస్ చూసి ఓక్ పర్చేస్ చేశాను. అప్పుడు నుండి ఓక్ లో ఉండడం ద్వారా మా బేబీకి అనేది హెల్త్ అంటే చాలా బాగుండేది, ఇప్పుడు కూడా చాలా బాగుంటుంది. నేను ఈ ఓక్ తీసుకొని మెంటర్షిప్ లో అలా సెలెక్ట్ అయ్యాను. సెలెక్ట్ అయిన తర్వాత మళ్ళీ నేను 3 piece సెట్ కూడా పర్చేస్ చేశాను. నేను ఇప్పుడు ఓక్ వాడడం చాలా హెల్తీగా ఉంది. మా హస్బెండ్ కానీ నాకు కానీ, మా హస్బెండ్కి వచ్చేసి గ్యాస్ట్రిక్ ఉండేది. మేము 0 ఆయిల్ తో ఓక్ లో వండుకోవడం వల్ల మా హస్బెండ్కి వచ్చేసి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కూడా చాలా బెటర్ గా ఉంది. ఇప్పుడు మేమందరం కూడా హెల్తీగా న్యూట్రిషన్ ఫుడ్ తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. ప్రసన్న మ్యామ్. మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
పులివెందల నుండి సార్. పులివెందుల నుంచి మాట్లాడుతున్నారు. సో మీరు చూపించగలుగుతారా క్వీన్? నేను ప్రెసెంట్ అమ్మ వాళ్ళ ఊరికి వచ్చాను సార్. అవి నేను పులివెందల్లో లేను, ప్రెసెంట్ అమ్మ వాళ్ళ ఊర్లో ఉన్నాను, అందుకు చూపించలేకపోతున్నాను. వెరీ గుడ్. ఓకే, సో నేను ఇప్పుడు మీకు 8 ఎలా months అనిపిస్తుంది అవుతుంది వాడిన తర్వాత, వాడబట్టి. ఈ ప్రోడక్ట్ వాడిన తర్వాత స్టెయిన్లెస్ స్టీల్ మీకు ఎలా అనిపిస్తుంది? చాలా చెప్పాను కదా సార్, చాలా అద్భుతంగా ఉంది. మా బేబీకి ఎటువంటి హెల్త్ ఇష్యూస్, నేను ఇప్పుడు ఓకు అంటే ఎన్నాళ్ళ నుండి వాడుతున్నానంటే 8 months అవుతుంది నేను ఓకు వాడబట్టి. నేను 8 months నుండి కూడా మా బేబీకి ఎటువంటి హెల్త్ ఇష్యూ లేకోకుండా అంటే చూసుకుంటున్నాను. అంటే ఆ ఓక్ లో ఉండడం ద్వారాగా ఇటు అంటే 8 months నుండి హాస్పిటల్ కూడా వెళ్ళడం లేదు. ఏ ఇష్యూ వచ్చా కూడా వెంటనే తగ్గిపోతుంది ఈ మెంటర్షిప్ ద్వారా. థ్యాంక్ యూ సార్, దిస్ గ్రేట్ ఆపర్చునిటీ. వెరీ గుడ్ అమ్మా. నెక్స్ట్ మానస గారు, ప్లీజ్ కమ్ టు ద జూమ్ స్పేస్. హ్యాండ్ రైట్ చేయండి అమ్మా. మానస గారు, మానస గారు. ఇంకా లీడర్స్ చాలా మంది ఉన్నారు కదా. సో రమేష్ సురేష్ గారు ఆర్గనైజేషన్ చాలా మంది, వాళ్ళ ముందు కూడా హ్యాండిల్ చేయండి. ఓకే. సో ఇప్పుడు మనం ఈ లోపల మీరు హ్యాండ్ రైజ్ చేయండి, మనం కుకింగ్ దగ్గరికి వెళ్ళిపోదాం. ఓకే. సో యా, ఇంకొంచెం దగ్గరికి అయితే. ఓకే. సో ఇక్కడ చికెన్ అమ్మా అయిపోయిందా? చికెన్ ఆల్మోస్ట్ అయిపోతుంది. సో సో కుక్ అయింది కూడానండి పీస్ అనేది కూడా 0 ఆయిల్తో. సో ఆయిల్ వేయకపోయినా సరే మనకు ఆయిల్ వస్తుంది, ఎందుకంటే చికెన్లో ఆయిల్ ఉంటుంది కదా. ఓకే. సో అక్కడ బిర్యానీ అమ్మా. బిర్యానీ కూడా ఆల్మోస్ట్ అవుతుందండి. సో రైస్ అనేది బాయిల్ అవుతుంది. ఓకే. ఇది స్వీట్ అండి. సో అది దగ్గరికి వచ్చేటప్పటికి అప్పుడు మనం పంచదార యాడ్ చేస్తాము. సో మరి ఎగ్స్ అయితే కదా, ఈ లోపల మీరు ఎగ్స్ చూపిస్తారా ఓపెన్ చేసి మరి? ఓపెన్ చేసి చూపిస్తాం. స్మెల్ చాలా బాగా వస్తుందండి కుకింగ్. సో ఎగ్స్ అండి. ఓకే. యా ప్లీజ్. వాట్ చెయ్యి. ఓకే. చూపించారా వాటర్ అందులో వెళ్తుంది? వాటర్ తీయాలి దీంట్లో మూతలో పెట్టి. ఎన్ని స్పూన్లు వేసారు? 4 spoons వేసాము. 10 minutes అండి. 10 minutes మనం కుక్ చేయాలి. సో కుక్ చేసిన తర్వాత మనం ఎమ్మటే తీయకూడదు అనమాట పైన లిడ్ అనేది. సో ఎందుకంటే వేడి అనేది ఉంటుంది. సో అలానే మనము ఇప్పుడు వెజిటేబుల్ కర్రీ కానీ ఏదైనా కుక్ చేసేటప్పుడు కూడా ఒక 20% ఇంకా కుక్ అవుతుంది అనే టైంలో మనం ఆఫ్ చేయాలి. సో ఆ వేడికి మనకి బాయిల్ అవుతుంది అనమాట. సో చూడండి వాటర్ అనేది మనం 4 spoons వేసాం వాటర్ అనేది. చూపించండి. 1 spoon అండి. 2 spoons వచ్చాయి అన్నమాట. ఓకే. 3 spoons. ఓకే.
పంచాను ఇక్కడికి వచ్చాను, ఎక్స్పర్ట్ వచ్చాను, అలా వచ్చాను. ఓకే, సో ఇప్పుడు మనం కాస్ట్ వేరియేషన్ కూడా చూద్దాం ఫ్రెండ్స్. ఓకే, సో కాస్ట్ వేరియేషన్ ఐ మీన్ మీకు షేర్ చేస్తాను. సో ఇక్కడ మీరు చూసారు కదా కాస్ట్ వేరియేషన్ వెరీ సింపుల్ ఫ్రెండ్స్. మనం ఐ మీన్ మీరు ఒకసారి అర్థం చేసుకుంటే మనం చాలా డబ్బులు ఖర్చు పెట్టి, ఓకే, సో మనం ఫర్ ఎగ్జాంపుల్ చాలా మంది అంటుంటారు సార్ ఇది కాస్ట్ కదా అంటే, ఎస్ నేనైతే కాస్ట్ అనేది చెప్తాను. బికాజ్ ఎందుకు కాస్ట్ అంటే, సో కొనేటప్పుడు ఇప్పుడు కాస్ట్ ఉంటుంది. హౌ టు యూజ్ వాట్ బెనిఫిట్స్ ఒకసారి మీరు లెక్క వేసుకోండి. నేను రీసెంట్గా ఒక మొబైల్ కొన్నాను 90,000 రూపాయలు. సో అది ఎన్ని సంవత్సరాలు వస్తుంది? ఒక 2 to 3 years ఆర్ 5 years మ్యాక్సిమం, అంతకుమించి రాదుగా. ఓకే, సో ఇప్పుడు మనం మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ క్వీన్ లో మనకి 5 pieces సెట్ ఉంటుంది, ఓకే, 3 pieces సెట్ ఉంటుంది, సింగిల్ పాన్ ఉంటుంది, హోప్ ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు నేను ఎంఆర్పి రేట్ మీద మీకు చెప్తాను. 5 pieces సెట్ చూసుకుంటే ఎంఆర్పి 31,999 రూపాయలు, వారంటీ చూసుకుంటే 30 సంవత్సరాలు. ఓకే, సో మీరు 30 సంవత్సరాలకి ఎన్ని రోజులు వాడుతున్నారు? దగ్గర 10,950. ఓకే, సో రోజులు. మనకి కాస్ట్ పర్ యూజ్ చూసుకుంటే ప్రతిరోజు ఈ 5 pieces సెట్ ₹2.92 పడుతుందండి. ఓకే, మీరు అంటే ఒక సంవత్సరానికి మీరు అబ్జర్వ్ చేస్తే, ఓకే, సో ఒక సంవత్సరానికి మీరు అబ్జర్వ్ చేస్తే 1,067 రూపాయలు పడుతుంది కాస్ట్. ఫ్రెండ్స్ ఒకసారి ఆలోచించండి కాస్ట్. 3 pieces సెట్ తీసుకుంటే ఎంఆర్పి 17,800 రూపాయలు, 30 years వ్యారంటీ ఉంటుంది. ఓకే, సో 10,950 రోజులు. వీటి కాస్ట్ పర్ డే కాస్ట్ ఎంత పడుతుందంటే ఒక రోజుకి ₹1.63 పడుతుంది. అంటే మీరు ఇయర్లీ ఒక సంవత్సరానికి మీరు వీటి మీద పెట్టే ఇన్వెస్ట్మెంట్ 593 రూపాయలు.
సో ఇందులో సింగిల్ పాన్ ఉంది, సింగిల్ పీస్ సెట్. సో 9,750 రూపాయలు, 30 years వ్యారంటీ. ఇది కూడా 10,950 రోజులు వస్తుంది మీకు డేస్. ఇది ఒక రోజుకి 0.89 పైసా పడుతుంది, దగ్గర దగ్గర 90 పైసలు పడుతుంది. సంవత్సరానికి చూసుకుంటే 325 రూపాయలు ఖర్చు అవుతుంది. ఓకే, హోప్ చూసుకుంటే కనుక ఓకే 24,999 రూపాయలు ఎంఆర్పి, 30 years వ్యారంటీ, 10,950 రోజులు. ఓకే డేస్. ఇది ఫర్ డే యూజ్ కాస్ట్ ₹2.28, దగ్గర దగ్గర ₹2.30. ఇయర్లీ మనం చూసుకుంటే 833 రూపాయలు ఖర్చు అవుతుంది. ఒక్కసారి మీరు ఆలోచించండి, మనము ఆయిల్ మీరు అంటే నేనేం చెప్తానంటే, సార్ మాకు నెలకి 4 kgs ఆయిల్ అవుతుందంటే మన క్వీన్ ద్వారా మీరు 1 kg నుంచి 2 kgలు వాడచ్చు. ఒకవేళ మేము ఆయిలే వాడుకోమనుకుంటే మీకు అది సేవ్. లేదు సార్ మా ఇంట్లో ఆయిల్ అలవాటు పడి ఉన్నాం, మేము ఆయిల్ లేకుండా ఉండలేము, ఆయిల్ ఖచ్చితంగా మాకు ఆ నోటికి ఆయిల్ తగలకపోతే మేము ఏమో అవుతాం అనుకుంటే మీరు ఉపయోగించుకోవచ్చు. 4 kgలు వాడతారా, 6 kgలు వాడతారా, 2 kgలు వాడతారా, 1 kg వాడతారా, డిపెండబుల్ టు యూ. రైట్ రైట్. సో నెంబర్ 1 పాయింట్. నెంబర్ 2, గ్యాస్ సేవింగ్. రైట్, ఖచ్చితంగా నేను చెప్పగలను, ఈ గ్యాస్ బండ్ల తగ్గిపోతుందని చెప్పను, కానీ డెఫినెట్ గా మీకు 3 months ఒక గ్యాస్ బండ వస్తుందంటే మీరు ఇది క్వీన్ వాడడం వల్ల 4 months వస్తుంది. ఓకే, ఖచ్చితంగా 20% మీకు పెరుగుతుంది అన్నమాట, అందులో డౌట్ ఏమి లేదు. రైట్. సో ఇంచుమించు మీకు అప్రాక్సిమేట్ గా చెప్తాను, అల్టిమేట్ గ్యాస్ సేవ్ అవుతుంది. దట్ ఇంకోటి ఏంటంటే పాత్రలు ఎవ్రీ ఇయర్ మనము సిల్వర్ పాత్రలు కొనక్కర్లేదు. బికాజ్ ఎందుకు అంటే మన సిల్వర్ పాత్రలు మీరు కొనేటప్పుడు 1/2 kg ఉందనుకోండి, అది అమ్మేటప్పుడు చూడండి ఏ 200 గ్రాములకు 300 గ్రాములకు వచ్చేస్తుంది. నాకు తెలిసి సగం వెయిట్ తగ్గిపోతుంది. బికాజ్ ఎందుకు అంటే మీరు కుక్ చేసేటప్పుడు సిల్వర్ పాత్రలు కానీ తర్వాత మీరు చూసుకుంటే కనుక డెఫినెట్ గా మీకు అందులో కరుగుదల వచ్చేస్తుంది. సిల్వర్ అనేది కరుగుద్ది, అది మన శరీరంలోకి వెళ్ళి మన యొక్క కాల్షియం అంటే మన బోన్స్ డ్యామేజ్ చేస్తుంది ఎస్పెషల్లీ. ఇంకా చాలా సమస్యలు రావడానికి కారణాలు, ఒక క్యాన్సర్ రావడానికి ఇవన్నీ ఉన్నాయి. తర్వాత మీరు తీసుకున్న ప్రతి ఫుడ్ కూడా 100% ఆ ఫుడ్ లో మీరు కుక్ చేసే వరకు అంటే కుక్ చేసే ముందు వరకు మీరు ఏ న్యూట్రిషన్ అందులో ఎన్ని ఉన్నాయో మనకు తెలియదు, కానీ అదే న్యూట్రిషన్ వాల్యూస్ మనం తినొచ్చు, అందులో నో డౌట్. బయట కుక్ పాత్రలో మీరు కుక్ చేసుకోగలిగితే అందులో ఏమవుతుందంటే మీ యొక్క ఫుడ్ లో ఉండే న్యూట్రిషన్ వాల్యూస్ అన్ని అవైలబుల్ అయిపోతాయి, బయటకు వెళ్ళిపోతాయి చాలా వరకు. ఇందులో ఆ ప్రాబ్లం ఉండదండి. దీంట్లో స్పెషల్ ఏంటంటే బిటా లాక్ అనే ఒక లాక్ ఉంటుంది, ఆటోమేటిక్ గా న్యూట్రిషన్ లాక్ చేసి పడేస్తుంది, అంత అద్భుతమైంది అనమాట. తర్వాత ఇది పేలిపోవడం, డ్యామేజ్ జరగడం అట్లాంటిది ఏమి ఉండదు. ఓకే, ఓకే. సో ఒకసారి మీరు ఆలోచించండి ఫ్రెండ్స్, ఒక రోజుకి మనము మన పిల్లోడికి చాక్లెట్ కొని ఇస్తాం, 3 రూపీస్ 5 రూపీస్ ఖర్చు అవుతుంది. ఎస్ సార్, అవునా కాదా? ఒకసారి మీరు ఆలోచించండి. ఇదే ఖర్చు మనం ఒకసారిగా ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే 30 years మన పిల్లలకి మన ఫ్యామిలీకి ఒక మంచి న్యూట్రిషన్ వాల్యూస్ ఇస్తాం ఇవ్వము. సమస్య వచ్చిన తర్వాత మనం ఎక్కడికో వెళ్ళడం కాదు, సమస్యను రాకుండా వీలైనంత వరకు కంట్రోల్ చేసుకోవడం బెటర్. రైట్. సో చాలా మంది నాకు అడుగుతారు, సార్ ఇది వాడితే కంప్లీట్ గా మేము మా ఆరోగ్యం 100% మెరుగుపడిపోద్ది అంటే సారీ ఫ్రెండ్స్, అది అబద్ధం. నేనేం చెప్తానంటే కుకింగ్ ద్వారా వచ్చే సమస్యలు అయితే కంట్రోల్లోకి వస్తాయి, అందులో నో డౌట్. నేను ఛాలెంజ్ గా చెప్తాను, అందులో కుకింగ్ ద్వారా వచ్చే సమస్యలు అయితే మీరు ఇందులో కుక్ చేసుకోవడం వల్ల అవన్నీ కంట్రోల్ అయిపోతాయి. ఓకే, అంతేగాని ఇవి వాడేస్తే మా ఆరోగ్యం మొత్తం నయమైపోద్దా, క్లియర్ అయిపోద్దా అంటే అది అవ్వద్దు. మేము అలా మీకు చెప్పవచ్చు, అలా మేము చెప్పం. కుకింగ్ ద్వారా వచ్చే సమస్యలు అయితే మీకు నివారణ అవుతుంది. బికాజ్ ఎందుకొరకంటే ఈ స్టెయిన్లెస్ స్టీల్ కంప్లీట్ గా 7 లేయర్లతో తయారైంది, సర్జికల్ స్టీల్ అంటాం. ఓకే, ఇది కార్బన్ పట్టడం ఓకే ఎట్లాంటిది ఏమి ఉండదండి, ఎట్లా ఉన్నది అట్లాగే ఉంటుంది. అద్భుతమైన అద్భుతం. రైట్. సో ఫ్రెండ్స్ బాగా అర్థం చేసుకోండి, మన ఆరోగ్యం ఇప్పుడున్న పరిస్థితుల్లో బయట సిచ్యువేషన్ చాలా చాలా ప్రాబ్లమ్స్ తో ఉన్నాయి.
మీ అందరికీ తెలుసు చాలా సమస్యలతో మనందరం ఈరోజు ఎక్కడెక్కడో తిరుగుతున్నాం. బికాజ్ ఎందుకు అంటే చాలా సమస్యలు. ఓకే, సో స్పెర్మ్ కౌంట్ ప్రాబ్లం రావచ్చు, షుగర్లో వస్తున్నాయి, బీపీలు వస్తున్నాయి, థైరాయిడ్లు వస్తున్నాయి, మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయి, జాయింట్ పెయిన్స్ వస్తున్నాయి, రైట్. సో అల్జిమర్ సమస్యలు వస్తున్నాయి. ఓకే, చాలా 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 సమస్యలు వస్తున్నాయండి. గ్యాస్ట్రిక్ సమస్యలు వస్తున్నాయి. ఓకే, సో ఇవన్నీ ఐ మీన్ బికాజ్ ఇది వాడితే కంప్లీట్ క్యూర్ అవుతుందని కాదు, కానీ మీరు చాలా మంచి ఫుడ్ని మీరు తీసుకోగలుగుతారు, మంచి న్యూట్రిషన్ ఫుడ్ని మీరు తినగలుగుతారు, అందులో డౌట్ లేదు, రైట్. సో ప్రతి ఒక్కరు ఈ ఫుడ్ని ఎంజాయ్ చేయొచ్చు. సో అక్కడ మీరు బీఫ్ రిచ్ రైస్ చూశారు కదా, లాస్ట్లో ఉంది చూడండి. సో ఫెంటాస్టిక్ లో గ్లైసమిక్ వైట్ రైస్ అన్నమాట, బీఫ్ రిచ్ రైస్ అన్నమాట. సో చూశారు కదా, రైట్, అంత అద్భుతమైనది. చూస్తారు కదా, మేడం గారు చూపిస్తున్నారు కదా. ఇవి ఏంటంటే ఐ మీన్ చాలా చాలా మంచి రైస్ అండి. ఒకసారి చూపించు ప్రశ్న. మన యాంబేలో తయారవుతే కంప్లీట్ గా ఆర్గానిక్ రైస్, అంటే వీటికి ఎటువంటి పురుగు మందులు కానీ, ఎరువులు కానీ, పెస్టిసైడ్ కానీ ఏమీ ఉపయోగించాలి. ఓకే, సో ఈ రైస్ పుట్టిన బేబీ నుంచి ప్రతి ఒక్కరూ మనము తీసుకోవచ్చు. ఓకే, తినవచ్చు అనమాట. ఈ రైస్ మనం కుక్ చేసుకోవాలి, అంత మంచి రైస్. ఓకే, చాలా మంచి రైస్. సో ఈ రైస్ లో స్పెషల్ ఏంటంటే ఇవి మనకి ఐ మీన్ మనం తీసుకున్న ఆహారము వెంటనే బ్లడ్ లోకి వెంటనే కలగకుండా ఐ మీన్ చాలా స్లోగా నెమ్మదిగా రిలీజ్ చేస్తుంది అనమాట. ఓకే, సో చాలా మంచి రైస్ ఇవి. చాలా మంది డైట్ చేస్తామంటారు కదా, వాళ్ళు కూడా వీటిని ఉపయోగించుకుంటారు. అంటే ఎవరు బయట పీపుల్స్ చాలా చాలా డైట్లు చేస్తుంటారు. ఐ మీన్ ఒక కొద్ది 100 grams రైస్ తీసుకునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఇది కూడా చాలా బాగా పనిచేస్తుంది, వాళ్ళ కొరకు. ఓకే, సో ఇదేంటంటే ఈ స్పెషల్ ఎస్పెషల్లీ ఈ రైస్ ద్వారా డయాబెటిక్ రాదండి. ఈ రైస్ స్పెషల్ ఏంటంటే మిగతా వాటి ద్వారా వస్తుందేమో, ఈ రైస్ తినే వాళ్ళకి ఈ రైస్ ద్వారా అయితే రాదు షుగర్. ఓకే, సో ఇది యాక్చువల్గా మనకి సో బిర్యానీ అయిపోతుంది, అద్భుతమైన గుమ్మగుమ్మలు వస్తున్నాయి, రైట్. సో అలాగే ఇక్కడ చికెన్ కూడా అయిపోయింది. ఓకే, ఇంకా మీరు ఎవరైనా క్వీన్ మీ దగ్గర ఉంటే కనుక ప్లీజ్ రైజ్ యువర్ హ్యాండ్స్. సో చాలా మంది క్వశ్చన్ ఏంటంటే, సార్ ఇందులో కొన్నే చేసుకోవచ్చు అంటే, నేనేం చెప్తానంటే భూమి మీద మీరు ఏ వంటలైనా ప్రతి ఒక్కటి ఇందులో చేసుకోవచ్చు, ప్రతి ఒక్కటి చేసుకోవచ్చు. ఇందులో స్పెషల్గా ఇది చేయొచ్చు అది చేయకూడదు అని లేదు. మనం పూర్వం కాలంలో మనం మట్టి పాత్రలో చేసేవాళ్ళం. మట్టి పాత్రలో చేసే ప్రతి కుకింగ్ ఇందులో చేసుకోవచ్చు, ప్రతి ఒక్కటి. ఓకే, ఈ పాత్రలో చేయొచ్చు. తేడా ఏమైంది, అక్కడ నుంచి మనం ఇక్కడ మారాం, అంతే తేడా, తప్పగానే అన్నీ చేసేసుకోవచ్చు ఇందులో. ఓకే, సో మంచి స్వీట్ టేస్ట్ వస్తుంది అనమాట, రైట్. చాలా మంది లీడర్స్ ఉన్నారు మాట్లాడవలసిన వాళ్ళు యాక్చువల్గా. ఓకే, యా, సో ఇంకా చాలా మంది శైలజా ప్రసాద్ గారు, గౌతమి గారు, రజనీ హరీష్ గారు,
సో వైకుంఠరావు గారు, చంద్రకళ వైకుంఠరావు గారు, సో మీరు హ్యాండ్ రైట్ చేస్తే మీ క్వీన్ గురించి మీరు మాట్లాడడానికి అవుతుంది. సో మీరు హ్యాండ్ రైట్ చేయొచ్చు. సో మనందరం కూడా ఫస్ట్ మన ఆరోగ్యం మీద దృష్టి పెట్టాలండి, ప్రతి ఒక్కరు కూడా. ఓకే, మన ఆరోగ్యం, మన ఫ్యామిలీ ఫస్ట్ ఇంపార్టెంట్. మానస గారు, యా ప్లీజ్ ఆ వీడియో కాల్కి రండి. ఓకే అమ్మా, అన్మ్యూట్ చేసుకోండి. మానస గారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మీరు? యా ఓకే ఓకే. గౌతమి గారు, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హాయ్ సార్, ఆల్ ఆఫ్ యూ మనీ ఆఫ్టర్నూన్ సార్. నా పేరు గౌతమి, మాది ప్రకాశం డిస్టిక్ కందుకూరు. ఓకే, నాకు ఈ మెంటర్షిప్లోకి వచ్చినాక 50 క్వీన్ కొనాలని అయితే డ్రీమ్ ఉండింది. అది ఎలా కొంటాననేది నేను రాయలేదు, కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు బీబీఐ ఇన్కమ్ బోనస్ను బట్టి నేను ఈ బిజినెస్లోకి వచ్చిన తర్వాత 50 క్వీన్ తీసుకోవటం జరిగిందనమాట. ఓకే, క్వీన్లో వచ్చేసి నాకు ఆయిల్ లేకుండా ఫుడ్ తినాలి అనేది నెక్స్ట్ ఒక డ్రీమ్ అనమాట. కానీ ఆ ఫుడ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది, మనం తీసుకునే ఫుడ్లో డైలీ మనం అల్యూమినియం పాత్రలు అనేది వాడుతుంటాం, కానీ మా బాబుకు అవి వాడటం అనేది మెయిన్ ఇంట్రెస్ట్ ఉండేది లేదు. కానీ ఇవి తీసేసేయని మా ఇద్దరి మధ్య కొంచెం వార్ జరిగేది. ఆ వార్ జరిగే క్రమంలో నాకు నా బీబీఐ ఇన్కమ్ బోనస్ రావడం జరిగింది. ఆ బోనస్ని బట్టి నేను 3 పీస్ సెట్ అనేది తీసుకోవడం జరిగింది అనమాట. 100% నేను వంట చేసిన తర్వాత చాలా బాగా అనిపించేలాగా, అసలు క్వీన్ తీసుకోకముందు ఒక రైట్ అయితే, తీసుకున్న తర్వాత నేను దాని మీద ప్రేమ చాలా లవ్ అండ్ అఫెక్షన్గా నాకు ఉండగలిగింది. ఒక దానితో వంట చేయటంలో కూడా 100% నేను న్యూట్రిషన్ ఫుడ్ వైపు వెళ్ళటానికి రీజన్ ఏంటంటే క్వీన్ మీద నేను వాడి తీసుకున్న ఫుడ్ నుంచి. నేను ఆల్రెడీ వెజిటేరియన్, ప్యూర్ వెజిటేరియన్, నాన్ వెజ్ అనేది మేము తినము. అయినా కూడా నాకు వెజిటేరియన్లో నేను ఈ మధ్య కాలంలో నేను ఆకుకూర చేశాను. ఒక 5 మినిట్స్ నేను వంట చేయటంలో చాలా వండర్ఫుల్ అనిపించింది అనమాట. కలర్ చేంజ్ అవ్వకుండా తక్కువ నీళ్ళతో, అంటే నేను కడిగి పెట్టిన ఆయిల్తో, వాటర్తోనే నేను కుక్ చేసుకోగలిగాను. చాలా హ్యాపీ అనిపించింది సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నాకు రమ్య మేడం సజెషన్ చేయడం నేను తీసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. వెరీ గుడ్ అండి గౌతమి గారు, ఎక్సలెంట్. చూపిస్తారా మీరు క్వీన్? అన్మ్యూట్ చేసుకోండి. ప్రజెంట్ క్వీన్ నా దగ్గర లేదు, నేను బయటకు ఉన్నాను. ఓకే, సో మీరు బయట ఉంటారు. ఓకే, రైట్, ఇట్స్ ఓకే. 3 పీస్ సెట్ సార్. గుడ్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. నెక్స్ట్ ప్లీజ్. చికెన్ అయిపోయిందండి, ఆఫ్ చేసేస్తాము. చికెన్ కర్రీ అనేది అయిపోయిందా? అయిపోయింది, స్టాప్ చేసేస్తాము చికెన్ అనేది. బా, అద్భుతంగా, చాలా అద్భుతంగా ఉంది. మీరు చూడొచ్చు వెయిట్ వెయిట్ వెయిట్. కలర్ కానీ చూసారా, కలర్ కూడా ఎక్కడ మనకి షేడ్ అవ్వడము అలాంటివి ఏమీ లేదు. అసలు బయట మనం వేరే పాత్రలో చేసినప్పుడు బ్లాక్ కలర్ వస్తుంది చికెన్ అనేది, మీరు అబ్జర్వేషన్ చేస్తే. ఇందాక చాలా మంది లీడర్స్ కూడా చెప్పారు, ఆకుకూరలు ఉన్నప్పుడు గట్ట మీరు అబ్జర్వేషన్ చేయండి. క్వీన్ ఉన్న వాళ్ళందరూ కూడా పాలకూర చేసిన, క్యారెట్ చేసిన, ఏది చేసినా కూడా మనకి కలర్ అనేది షేడ్ అవ్వదు. ఏదైతే మనకి ఏవైతే తీసుకొచ్చామో న్యాచురల్ కలర్ అనేది అలాగే వస్తుంది. చికెన్ చూసారు ఎంత కలర్ఫుల్ గా రెడ్ కలర్ లో చాలా బాగా వచ్చింది. తక్కువ వాటర్ తో మనం ఉడికించాం చికెన్ కూడా, చాలా బాగా పీస్ అనేది బాయిలింగ్ అయిపోయింది. చూసారు కదా, ఇవ్వండి చికెన్ అనేది ఎంత బాగా ఉడికిందో, చాలా బాగా ఉడికింది. చూడండి పీసులు అవుతున్నాయి, మీకు చూస్తున్నారు, కనిపిస్తుందో లేదో. ఇలా మీకు తక్కువ వాటర్తో ఫ్రై ఐటమ్ చేసుకోవచ్చు, ఏదైనా చేయొచ్చు. చికెన్ గ్రేవీ చేసుకోవచ్చు. మటన్ అయితే కనుక ఇంకా ఎక్సలెంట్గా ఉంటుంది, చాలా బాగా అవుతుంది.
అండ్ ఆల్ వెరైటీస్ మేము ఇందులోనే చేస్తుంటాము. చాలా చాలా బాగా వంటలు అనేవి టేస్టీగా తినొచ్చు. ఆయిల్ లేకుండా తీసుకోవచ్చు, లేదు ఆయిల్ వేసుకోవాలంటే మీ ఇష్టం. 1 స్పూన్ 2 స్పూన్స్. లక్ష్మి గారు అన్నట్లుగా ఓన్లీ ఇందులో నాన్ వెజ్ చేయొచ్చా, వెజిటేరియన్ కూడా ఏం చేయొచ్చు? బ్రహ్మాండంగా చేసుకోవచ్చండి. నాన్ వెజ్, వెజ్ అన్నీ కూడా మీరు చేయొచ్చు. చాలా బాగా కుకింగ్ అయిపోతాయి. తోటకూర అనుకోండి, బయట పాత్రలు అయితే ఎక్కువసేపు మీరు ఉడికించాలి, కానీ ఇందులో ఇలా వేయగానే అలా మీకు తోటకూర అనేది మ్యాష్ అయిపోతుంది. అసలు చాలా బాగా, అసలు చాలా చాలా దాని ఫీలింగే వేరేగా ఉంటుంది. స్వీట్ ఐటమ్స్ ఏవైనా చేయొచ్చు, అన్ని ఆల్ వెరైటీస్ క్వీన్లో అన్నీ చేయొచ్చండి. అది చేయకూడదు ఇది చేయకూడదు అని ఏమీ లేదు. ఫ్రై ఐటమ్స్ కూడా బ్రహ్మాండంగా చేయొచ్చు. ఎలాంటి ఫ్రై ఐటమ్స్ అయినా మీరు చేసుకోవచ్చు. అండ్ కరెంట్ పొయ్యి మీద కూడా క్వీన్ మీద చేసుకోవచ్చు. గ్యాస్ మీదే చేయాలంటే గ్యాస్ మీద కూడా కాదు, స్టవ్ మీద కూడా మీరు చేసుకోవచ్చు. ఇంకా చాలా బాగుంటది. ఇందులో ఫ్రైలు ఎవ్రీథింగ్ టోటల్ చేసుకోవచ్చు. టోటల్ చేయొచ్చు. టోటల్ ఎగ్స్ అన్ని ఆల్ వెరైటీస్. మేము క్వీన్ తీసుకున్న తర్వాత, జనార్దన్ సార్ పరిచయం చేసిన తర్వాత, శ్రావణి మేడం, అసలు మేము వేరే పాత్రలు అనేవి ఇమీడియట్ గా తీసి పక్కన పెట్టి క్వీన్ అనేది స్టార్ట్ చేసాము. డే 1 నుంచి కూడాను ఈ రోజు వరకు కూడా క్వీన్ అనేది వేరే పాత్రలు అనేది కుక్ చేయం కూడాను. మానస గారు ప్లీజ్ రేజ్ యువర్ హ్యాండ్స్ అండి. మీరు హ్యాండ్ రైజ్ చేసుకుంటారు, ఒకసారి మళ్ళీ చేయండి హ్యాండ్ రైజ్. సిగ్నల్ తట్టుకుంటారు దానికి. గుడ్ ఈవినింగ్ అండి ఆల్ ఆఫ్ యూ. దిస్ ఈజ్ రమ్య సురేష్. సో చాలా అద్భుతమైనటువంటి క్వీన్ ప్రోగ్రామ్ అనేది ఈరోజు జరుగుతుంది. సో ఇంతకు ముందు మా చిన్నప్పుడు అయితే సంక్రాంతికి బిర్యానీ చేసుకునేవారు, దసరాకి బిర్యానీ చేసుకునేవారు. ఓకే, సో తర్వాత మేము పెద్ద అయిన తర్వాత సో జాబ్లో ఉండేటప్పుడు ప్రతి సండే చికెన్, ప్రతి సండే బిర్యానీ, మ్యాక్సిమం చాలా మంది ఇంట్లో ఇదే జరుగుతుంటుంది. థ్యాంక్స్ టు యాంబే కార్పొరేషన్, థ్యాంక్స్ టు క్వీన్, ఇప్పుడు ప్రతిరోజు మా ఇంట్లో పండగే. బిర్యానీ తినాలనిపించిందంటే వితిన్ 15 minutes లో బిర్యానీ రెడీ అయిపోతుంది, చికెన్ రెడీ అయిపోతుంది. అంటే ప్రతిరోజు పండగే, ఏం కావాలంటే అది. సో అమ్మో మాకు వంటలు రావు, ఇటువంటి భయాలు ఉంటాయి కదా. సో కానీ క్వీన్లో మనం ఎలా వండినా సరే చాలా టేస్టీగా ఉంటుంది. సో ఎందుకంటే గత 4 సంవత్సరాల నుంచి ఆ ఫీలింగ్ అనేది నేను అనుభవిస్తున్నాను. చాలా అద్భుతంగా ఉంటుంది అనమాట. క్వీన్లో ఉన్నటువంటి ఏ కుకింగ్ అయినా సరే, ఏ ఐటమ్, మీరు వెజిటేరియన్ కావచ్చు, నాన్ వెజిటేరియన్ కావచ్చు, స్వీట్స్ కావచ్చు, ఫ్రై ఐటమ్స్ కావచ్చు, ఎనీవన్ ఏదైనా సరే చాలా అద్భుతంగా ఉంటుంది. సో మన ఆరోగ్యం కంటే ఏది ముఖ్యం కాదు. అలా అని మనం ఏ పాత్ర లేకుండా ఉండట్లేదు కదా. సో కాబట్టి మనం ఈ క్వీన్ అనేది మనం కరెక్ట్ గా ప్లాన్ చేసుకున్నట్లయితే చాలా అద్భుతంగా మంచి ఫుడ్ అనేది మనం తీసుకోగలం. థ్యాంక్ యూ సో మచ్ మోహన్ అండ్ ప్రసన్న గారు. ఓకే, ఇటువంటి గ్రేట్ ఆపర్చునిటీ మాకు ఇచ్చినందుకు, ఇటువంటి వండర్ఫుల్ క్వీన్ మనకు పరిచయం చేసినటువంటి యాంబే కార్పొరేషన్, థ్యాంక్ యూ. అలానే ఆయిల్స్, చాలా మంది అనుకుంటాం కదా ఆయిల్స్, మాకు యాంబే క్వీన్ వచ్చిన నుంచి 0 ఆయిల్, బయట ఆయిలే ఉండదు మా ఇంట్లో. సో అలానే గ్యాస్ కూడా చాలా సేవ్ అవుతుంది. ఓకే, సో అలానే లేడీస్ దగ్గరికి వచ్చేటప్పటికి కిచెన్ లో చాలా పాత్రలు ఉంటాయి కదా క్లీన్ చేయడానికి. బట్ క్వీన్ ఉన్నట్లయితే ఒక 5-6 పీసులు మాత్రమే ఉంటాయి క్లీన్ చేయడానికి. అవి కూడా చాలా ఈజీగా క్లీన్ చేయగలుగుతారు తక్కువ టైంలో. వాటర్ కూడా చాలా సేవ్ అవుతుంది. సో చాలా అంటే మనం లాంగ్ గా మనం ఆలోచించినట్లయితే చాలా సేవింగ్ అనేది చేసుకోగలుగుతాం ఈ క్వీన్ లో. అది స్వీట్ దగ్గర పడ్డదేమో, బిర్యానీ ఆపే పడ్డారు. ఏం పొలకులాగా ఉంది కదా, ఏంటి అలాగ వచ్చింది? గ్రేట్ లీడర్స్ ఓకేనా సార్? గ్యాస్ మీద ఆడిబుల్ అండి, మాట్లాడండి. వచ్చిందా ఇది? నేను న్యూట్రిషన్ నేను యాంబే క్రీమ్ తీసుకున్నానని హ్యాపీగా ఉంది. నేను
డైట్ చేస్తున్నప్పుడు ఎగ్స్ బాయిల్స్ అని అన్ని చికెన్ కర్రీ అన్ని తీసుకుంటూనే చాలా టేస్ట్ అనిపించింది. క్వీన్ తీసుకోకుండా టేస్ట్ అనేది చాలా తక్కువ ఉన్నది. ఇప్పుడు క్వీన్ లో టేస్ట్ చాలా అద్భుతంగా అనిపిస్తుంది. నేను ఇప్పటికి కూడా క్వీన్ లోనే నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు సార్. థ్యాంక్ యూ చూపిస్తారమ్మా మీరు సో మచ్. క్వీన్ చూపించగలుగుతారా? ఓకే ప్యాన్ తీసుకున్నాను, సింగిల్ ప్యాన్. ఓకే ఓ గుడ్, వెరీ గుడ్ అమ్మా, ఎక్సలెంట్ ఎక్సలెంట్. ఓకే బిర్యానీ కూడా అయిపోయింది, స్టార్ట్ చేస్తున్నాను. యా యా బిర్యానీ కూడా రెడీ అయింది, స్టార్ట్ చేస్తున్నామండి. స్టాప్ చేస్తున్నా. ఓకే వావ్ సూపర్. ఇందులో దమ్ బిర్యానీ కూడా మీరు చేసుకోవచ్చు. భూమి మీద ప్రతి వంటలు చేసుకోవచ్చు. ఈ ఓపెన్ గా చెప్పండి. లోని ఆయిల్ లేకుండా దమ్ బిర్యానీ కూడా చాలా అద్భుతంగా చేసుకోవచ్చు, చాలా బాగుంటది. ఎగ్జాంపుల్ మేమే టేస్ట్ కోసం ఆయిల్ లేకుండా జాయింట్లు ఫ్రై చేసుకోవచ్చు. ఫిష్ ఆయిల్ తక్కువతో ఫిష్ ఫ్రై చేసుకోవచ్చు, లేదు అంటే ఇంకా చికెన్ ఫ్రై చేయొచ్చు. ఇంకా ఆల్ వెరైటీస్ అండి. క్యారెట్ ఫ్రై చేయొచ్చు వెజిటేబుల్స్ లో అయితే గనక. మీరు గారెలు కానీ పూరీలు కానీ లేదా బజ్జీలు కానీ వేసినప్పుడు మీరు ఆయిల్ అనేది పాన్ లో వేసి అవి ఫ్రై చేసిన తర్వాత ఎక్స్పీరియన్స్ అవ్వండి, చాలా బాగుంటది. ఇప్పుడు ఒక ఆయిల్ వేసి మనము పూరీలు కానీ గారెలు కానీ బజ్జీలు కానీ ఫ్రై అయిపోయిన తర్వాత ఆ ఆయిల్ అనేది కలర్ చేంజ్ అవ్వదు. బయట సిల్వర్ పాత్రలో తీసుకుంటే మనం అవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత ఆయిల్ అనేది బ్లాక్ కలర్ లోకి వచ్చేస్తుంది మొత్తం కూడా. ఆ ఆయిల్ కూడా ఎక్కువ పీల్చుకుంటది. పూరీలు కానీ అవన్నీ పట్టుకుంటే ఆయిల్ అనేది మనకి ఇలాగ అంటుకుంటది. కానీ మనకి చాలా అద్భుతంగా ఇందులో కలర్ చేంజ్ అవ్వదు, ఆయిల్ అనేది ఎక్కువ పీల్చుకోదు. ఆయిల్ అనేది చాలా తక్కువగా మనకి ఆయిల్ అనేది పీల్చుకుంటది. చాలా చాలా అద్భుతమైన క్వీన్ అండి ఇది. 3 పీసెస్ సెట్ లో మాకు చాలా చాలా బాగుంటది. ఇవి పాను ఇవన్నీ కూడా మేము యూజ్ చేస్తున్నాము. అండ్ అలాగే సిమ్ లోనే పెట్టుకోవచ్చు, మీకు అర్జెంట్ కావాలనుకుంటే ఐలో పెట్టుకోవచ్చు. సో ఎంతమంది రెడీ మరి టేస్ట్ చేయడానికి? ఎంతమందికి కావాలి న్యూట్రిషన్ ఫుడ్? ఎంతమంది ఫ్యామిలీని ఆరోగ్యంగా చూడాలనుకుంటున్నారు? మరి మీరు ఆరోగ్యంగా చూడాలనుకుంటే, మంచి టేస్ట్ చేయాలనుకుంటే ఇమీడియట్ గా మీరు ఆర్డర్ పెట్టుకోండి. లిమిటెడ్ స్టాక్ ఉన్నాయి ఏపీ తెలంగాణలో. ఓకే, మీకు ఇండియాలో ఎక్కడికైనా డెలివరీ అవుతుంది. డోర్ డెలివరీ 2 to 3 days లో. ఓకే గోపి పంపించు గోపికి. ఓకే, ప్రతి ఒక్కరూ ప్లాన్ చేసుకోండి అద్భుతమైన టేస్టీ ఫుడ్ చేయడానికి. రైట్, అయిపోయిందా? రైట్, యా పెట్టండి. యా ఓకే. వావ్ గుడ్, వెరీ గుడ్. స్వీట్ కూడా రెడీ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, మీరు అందరి దగ్గర చక్కగా క్వీన్ పెట్టుకోండి. ఒక అమౌంట్ రెడీ చేసుకొని ఎక్కడెక్కడో మనం ఖర్చు పెడతాం. వాటి బదులు మీరు కాస్త అమౌంట్ రెడీ చేసుకొని చక్కగా
ప్లాన్ చేసుకోండి. ఓకే, సో మీరు ప్లాన్ చేసుకోగలిగితే ఖచ్చితంగా మీ ఫ్యామిలీ చాలా హెల్తీగా ఆయిల్ తగ్గించుకొని చక్కగా మంచి ఫుడ్ రోజు ఎంజాయ్ చేయొచ్చు. ఓకే, సో ఇంట్లో యాజ్ ఏ జెంట్స్గా కోపం అవుతూ ఉంటాం కదా. ఇందులో సీక్రెట్ అంటే క్వీన్ వాడే వాళ్ళ దగ్గర వంటలు ఎట్లా కుక్ చేసినా అద్భుతమైన టేస్ట్ వచ్చేది చాలా వరకు. అఫ్ కోర్స్ వాళ్ళు చాలా బాగా చేస్తారు. ఈ క్వీన్ ఉండడం వల్ల అందులో ఎక్కడైనా చిన్న కొద్దిగా ఇదైనా అడ్జస్ట్ అయిపోద్ది అనమాట, టేస్టీగానే వచ్చేస్తుంది, కవర్ అయిపోద్ది. మీకు ఇది చాలా పెద్ద ప్లస్ అనమాట. ఓకే, లేదనుకోండి మనం కోపం అయిపోయి ఏదో అనేసి ఓకే రైట్. సో అల్టిమేట్గా మనం బీపీలు తెచ్చేసుకొని ఇవన్నీ కాకుండా చక్కగా కొద్దిగా ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే 30 years హ్యాపీగా హెల్తీగా మంచి పాత్రలతో నేను ఎవరికి రికమెండ్ చేసిన 3 pieces రికమెండ్ చేస్తాను. 5 pieces కావాలంటే 3 pieces సెట్ ప్లస్ సింగిల్ బాణ తీసుకుంటే మీకు బెస్ట్ అని చెప్తాను నేను. వాటితో పాటు ఒకే హోప్లో 4-5 ఐటమ్స్ ఒకేసారి చేయొచ్చు హోప్లో. ఓకే, అంత బాగుంటుంది. సో మరి ఇప్పుడు లీడర్స్ అక్కడ బిర్యానీ రెడీ అయింది, స్వీట్ ఆల్మోస్ట్ అయిపోతుంది. ఓకే, చూసారు కదా స్వీట్ నా దగ్గరకు వచ్చింది, స్వీట్ అనమాట. ఓకే, స్వీట్ కూడాను ఇలాచీ పౌడర్ వాసన చాలా బాగా వస్తుందండి. స్వీట్ ఐటెం కూడా ఇలాచి ఆ కలర్ చూసారా, పాలకో కలర్ కూడా చాలా బాగా వచ్చింది అసలు. అది దగ్గరికి అయిన తర్వాత ఒక ప్లేట్కి మీరు నెయ్యి రాసుకుని నెయ్యి దాని మీద వేసి మీరు కనుక ఉంచినట్టయితే పీసెస్ కింద కట్ చేసుకోవచ్చు. మేము తక్కువ ఐటెం చేసాము ఎందుకంటే క్వీన్ ప్రోగ్రామ్ తొందరగా అవ్వాలని, లేకపోతే ఇంకా పాలు ఎక్కువ తీసుకుని ఇంకా ఎక్కువ ఐటెం చేస్తుందము. స్వీట్ ఐటమ్స్ అయితే కనుక క్వీన్లో చాలా అద్భుతంగా వస్తాయి. మేము ఎప్పుడు ఎక్స్పీరియన్స్ ఏంటంటే పాయసం చేస్తూ ఉంటాము. ఎప్పుడు క్వీన్ చేసిన పాయసము, హల్వా ఇలాంటివి కాకుండా డిఫరెంట్గా చేద్దామని పాలకోవ చేసాము ఈరోజు. చాలా అద్భుతంగా వచ్చింది, చాలా చాలా బాగుంది. ఇది ఇంకా దగ్గరికి అయ్యే వరకు కొంచెం ఒక 5 minutes వెయిట్ చేద్దాము. ఏంటోమండి నెయ్యి ఇప్పుడు ఇది దగ్గరికి అయిన తర్వాత నెయ్యి వేసుకుని దీంట్లో కూడా 2 స్పూన్లు నెయ్యి వేసుకోవాలండి. తర్వాత డౌట్స్ ఉన్నాయండి? ఏమన్నా డౌట్స్ ఉంటే కూడా మీరు అడగొచ్చు. చేయండి ఎవరైనా డౌట్స్ ఉంటే. మీకు ఎవరికైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ రేజ్ యువర్ హ్యాండ్స్. ఎలా కొనుక్కోవాలి ఏంటి, ఎలా పర్చేజ్ చేసుకోవాలి, ఏ డౌట్ ఉన్నా సరే. ఓకే, సో ఈఎంఐ ఆప్షన్ అయితే ఉండదు, మీరు క్రెడిట్ కార్డు మీద కొనుక్కోవచ్చు. ఓకే, ఈసారి హోప్ లోని మనం ఒకేసారి 4 items డెమో చేద్దాము. హోప్ లో మీరు కూడా ఎక్స్పీరియన్స్ అవుతారు కాబట్టి మన ఏదైతే జాలీ ఉందో 50 వారు ఇచ్చిన హోప్ లోని అందులోనే పెట్టి ఒక 3-4 items ఒకే టైం హోప్ లో చేద్దాము. చాలా బాగుంటది. ఓకే, సో ఈరోజు మీరు చాలా అద్భుతంగా ప్రోగ్రామ్ విన్నారు కదా. సో మీ అందరి స్క్రీన్ షాట్లు తీశాను నేను. ఎవరి దగ్గర క్వీన్ లేదో మీరు అందరూ కూడా ఇమీడియట్గా క్వీన్స్ ఆర్డర్ పెట్టుకోండి. ఓకే, సో ప్లాన్ చేసుకోండి. ఓకే, ప్రతి ఒక్కరు కూడా ఉన్నాయి. రైట్, అయిపోయిందా? ఓకే, స్వీట్ దగ్గరకు వచ్చిందండి. స్వీట్ కూడా
చూసారు కదా కనిపిస్తుంది దగ్గరికి రండి ఒకసారి. పాలకోవ చూసారు కదా ఎంత బాగా వచ్చింది అసలు. మనం ఎట్లా స్వీట్ షాప్ వెళ్ళక్కర్లేకుండా మన ఫీల్డ్ లోనే మనం ఏ స్వీట్ కావాలంటే ఆ స్వీట్ తయారు చేసుకొని తినొచ్చండి. చాలా అద్భుతంగా కలర్ కూడా చూసారు కదా చాలా బాగా షేడ్ అవుతుంది. మెరూన్ కలర్ లోకి వస్తుంది, బ్రౌన్ కలర్ లోకి స్వీట్ అనేది. వావ్, సూపర్, ఎక్సలెంట్. ఇందులో చపాతీలు చేసుకోవచ్చు ఆయిల్ లేకుండా. ఓకే, దోశలు వేసుకోవచ్చు సింగిల్ పాన్లో, ఇడ్లీ పెట్టుకోవచ్చు, కుడుము పెట్టుకోవచ్చు, రాగి సంగటి చేసుకోవచ్చు. ఓకే, మటను, చికెను, ఫిష్, ఎగ్స్, రైస్. ఓకే, ఇంకా లేదంటే రాగి సంగటి, రాగి జవ్వ. ఓకే, రాగి జావా. పెడతారు కదా అది కూడా చేసుకోవచ్చు. చిన్నపిల్లలకి ఉక్కురు చెప్పుకోవాలంటే భూమి మీద ఎన్ని వంటలు ఉన్నాయి అన్ని వంటలు చేయొచ్చు. చైనా వంటలు కూడా మీరు కావాలంటే చేయొచ్చు. ఓకే, జపాన్ వంటలు చేస్తారా, ఆంధ్ర వంటలు చేస్తారా, మన తెలంగాణ వంటలు చేస్తారా, కేరళ వంటలు చేస్తారా, మీ ఇష్టం. ఏదైనా చేయొచ్చు. రైట్, అంత అద్భుతంగా ఉంటుంది. రైట్, సో రెడీ అయిపోయిందండి స్వీట్. చాలా బాగుంది, స్మెల్ అయితే చాలా అద్భుతంగా వస్తుంది. కానీ మాకు తినే ఆప్షన్ లేదు, ఈ రోజు నుంచి డైట్ స్టార్ట్ అయింది మాలో. ఓకే ఓకే, రైట్. సో చూస్తుంటే మామూలుగా లేదు. ఎనీవే, ఏదైనా మనం రెస్ట్రిక్షన్స్ ఉంటాయి కాబట్టి తినేవాళ్ళు చాలామంది మన వాళ్ళు ఉన్నారు ఇక్కడ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. పార్టిసిపేషన్ ప్రతి ఒక్కరు చేశారు చాలా అద్భుతంగా. ఓకే, సో కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరు కూడా ఓకే, రమ్య సురేష్ గారికి, ప్రసన్న గారికి బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. రైట్, మోహన్ గారికి కూడా చాలా బాగా సంతోషం. దీన్ని ఇలా అలాగే మీ అందరికి కూడా చాలా ఓపిక్గా ఒక 2 hours ప్రశాంతంగా మా వంట తినడానికి దొరకదని తెలుసు సరే వీడియో కాల్లో కూర్చొని అలా ఉన్నందుకు. ఇప్పుడు మనం ఇది చల్లగా అయిన తర్వాత పీసెస్ కింద కట్ చేసుకోవచ్చండి. అంతసేపు వెయిట్ చేస్తామంటే కట్ చేసి కూడా చూపిస్తాం కదా. నేనైతే వెయిట్ చేయనండి, డైట్ లో లేను కాబట్టి. ఓకే, బిర్యానీ. ఓకే, అలా సూపర్. ఇక్కడ పెట్టేసండి తమ్ముడు, అక్కడ 10 ఇటు క్వీన్ కనిపించారు. ఓకే 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 ఓకే, రైట్. ఎస్ ఓకే, సో కంగ్రాచులేషన్స్ టు ఆల్. ఈరోజు మనం ప్రోగ్రామ్ మీరు చూసారు కదా. ఓకే, సో దిస్ ఈజ్ ప్రోగ్రామ్ అనమాట. ఓకే, ఇంతటితో మనం ఈ ప్రోగ్రామ్ క్లోజ్ చేస్తాం. ప్రతి ఒక్కరు కూడా క్వీన్లు ఆర్డర్ పెట్టేసుకోండి. 3 పీస్, సింగిల్ పీస్, 5 pieces అండ్ హోక్. ఓకే, సో హ్యావ్ ఎ నైస్ డే అండి. వన్స్ అగైన్ సురేష్ గారు టేస్ట్ చేస్తారా మీరు? ప్లీజ్ కమాన్. ఫాస్ట్ అదండి కొద్దిగా. హలో అండి, వన్స్ అగైన్ గుడ్ ఈవినింగ్ అండి. సో ఈరోజు క్వీన్ లో జరిగినటువంటి ఏదైతే కుక్ చేశారో దీనికి ఫైనల్ జడ్జిమెంట్ ఇచ్చేది నేనే. ఓకే, సో ఇక్కడ ఉండేది వీళ్ళు, చూసేది వీళ్ళు. ఫైనల్ జడ్జిమెంట్ నా మీద ఆధారపడి ఉంది. ఓకే, సో ఒకసారి చూద్దాం. స్మెల్ అయితే విపరీతంగా అనమాట. సో టోటల్ ఇంటి మొత్తం స్మెల్ వస్తుంది. ఎప్పుడు నాకు పిలుస్తారా, వీళ్ళందరూ తినేవాళ్ళు కాదు కానీ నాకే తినడానికి పిలుస్తారు, ఎప్పుడు పిలుస్తారా నేను చూశాను. సో వావ్, సూపర్ అండి, బిర్యానీ చాలా అద్భుతంగా ఉంది, ఎక్సలెంట్ అనమాట. ప్యూర్ న్యూట్రిషన్ బిర్యానీ. ఓకే,
ఆయిల్ లేని బిర్యానీ, ఆయిల్ లేని బిర్యానీ, ప్యూర్ న్యాచురల్, ఆయిల్ లెస్. వండర్ఫుల్ అండి. చికెన్ బిర్యానీ ఎంతమందికి కావాలి టేస్ట్? రెడీనా? మీ ఇంట్లో కూడా క్వీన్ ఉంటే మీరు కూడా ఇటువంటి అద్భుతమైనటువంటి న్యూట్రిషన్ ఫుడ్ అనేది మీరు తినగలుగుతారు, ఆరోగ్యంగా ఉండగలుగుతారు. ఓకే, స్వీట్ కూడా చూడండి స్పూన్. మీ అందరి తరపున వీళ్ళందరికీ, రమ్యకి, ప్రసన్న మేడం గారికి, మోహన్ సార్కి థ్యాంక్ యూ సో మచ్. ఇంత అద్భుతమైనటువంటి న్యూట్రిషన్ ఫుడ్ నన్ను తినిపిస్తున్నందుకు. మీనున్న వాళ్ళందరూ వండుకో తింటారండి, క్వీన్ లేని వాళ్ళందరూ కూడాను సూపర్ అండి. మిస్ అయినట్టే టేస్ట్ అక్కడ చూపించమ్మా, అక్కడ చూపించు. ఇంకోటి క్వీన్ లో చేశారు కదా స్వీట్. వావ్, ఒక్క నిమిషం అమ్మా. అది ఇంకా చల్లగా అయ్యాక ఒక్క మనకి నిమిషం. పీసెస్ కింద బాగా వస్తుందండి. ఈ స్వీట్ పేరేంటండి? కలాకండ్. కలాకండ్ స్వీట్ అండి, నాకు చాలా ఇష్టమైన స్వీట్. సో ఈ రోజు చూడటం జరిగింది. ఇక్కడ నుంచి ప్రతిరోజు ఈ స్వీట్ జరుగుతూనే ఉంటది మా ఇంట్లో. వండర్ఫుల్ అండి, సూపర్. మరి మాటలు లేవు, చాలా అద్భుతంగా ఉంది. ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా ఈ స్వీట్ చేసుకుని తినవలసింది. చాలా సింపుల్ గా పాలు, పంచదార, నిమ్మకాయ, ఈ మూడింటితో నెయ్యి, ఈ నాలుగింటితో స్వీట్ అయిపోయింది. చాలా అద్భుతంగా టేస్ట్, యాలకుల పొడి. సూపర్. మనం ఏవేవో స్వీట్స్ బయట తింటుంటాం కదా, దానికంటే ఎక్సలెంట్ ఇది. ఎందుకంటే ఎటువంటి కెమికల్ ఉండదు, చాలా అద్భుతంగా ఉంటుంది. నేనైతే చాలా హ్యాపీ అండి. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ రమ్య గారికి, ప్రసన్న గారికి. ఓకే, సో మీరు కూడా ఇటువంటి ఫుడ్ ఎంజాయ్ చేస్తారని నా హార్ట్ఫుల్ గా కోరుకుంటున్నాను. సో హ్యావ్ ఎ నైస్ డే అండి.